భారతీయ విద్యా విధానం గురించి ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. యావత్ ప్రపంచానికి చూస్తే భారతదేశం విద్యా కేంద్రంగా ఉండేది. ఎక్కడెక్కడో మారుమూలల నుంచి విద్యార్థులు భారతదేశానికి వచ్చి గురువుల ద్వారా జ్ఞాన సముపార్జన చేసేవాళ్ళు. ఆ కాలంలో చూస్తే మీరు గురుకులాలు ఉండేవి. ఈ గురుకులాలన్నీ కూడా ప్రైవేట్ రంగంలోనే ఉండేవి. అక్కడ రాజులు నడిపేవాళ్ళు కాదు. వాళ్ళు విద్యా సంస్థలు నడిపేవాళ్ళు కాదు. గురువులు విద్యా సంస్థలు నడిపి వాటిలో వచ్చి దేశ విదేశాల నుంచి వచ్చి అక్కడ విద్యారంగంలో విద్యను సముపార్జించి వాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు. కాబట్టి అప్పుడు కూడా ప్రైవేట్ రంగంలోనే విద్య ఉండేది. వీరికి కావలసిన నిధులు ప్రజలు సమకూర్చి ఇచ్చేవాళ్ళు, గురువులకి సమకూర్చి ప్రజలు ఇచ్చేవాళ్ళు. అందుకనే మీరు అప్పుడప్పుడు దసరా పండుగ, ఇప్పుడు మనం అనట్లేదు కానీ ఇంతకుముందు దసరా పండుగ అప్పుడు విద్యార్థులు గురువులతో కలిసి నడుస్తూ వాళ్ళు ఏమనేవాళ్ళంటే అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు అనేవాళ్ళు అనమాట. అంటే అప్పుడు ఆ విద్యా సంస్థలను నడపడానికి ప్రజల నుంచి వాళ్ళు సమకూర్చి నిధులను గురువులకు ఇచ్చేవాళ్ళు అనమాట. భారతదేశంలో కొత్త విద్యా బోధనా పద్ధతులు కూడా, టీచింగ్ మెథడాలజీ కూడా కనిపెట్టడం జరిగింది. మీరు చూసుకుంటే పాలనా పద్ధతులు, మనం పరిపాలన ఎలా చేయాలి అన్నది పంచతంత్రం ద్వారా నేర్పించేవాడు. మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుతూ దాని ద్వారా పాలనా పద్ధతులు ఎలా ఉండాలని విద్యార్థులకు నేర్పించేవాడు. అదేవిధంగా పరమానందయ్య శిష్యుల కథల ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ అన్నదాన్ని వాళ్ళు నేర్పించేవాడు. సో ఈ విధంగా కొత్త విద్యా బోధనా పద్ధతులు, టీచింగ్ మెథడాలజీ కూడా భారతదేశంలో కనిపెట్టడం జరిగింది. సో విద్యార్థులలో ఉన్న అజ్ఞానం, భయం, మూఢనమ్మకాలు వీటన్నిటి నుంచి కూడా విద్య అన్నది ముక్తిని ప్రసాదించింది అనమాట. వీటిని తొలగిస్తూ వాళ్లను అజ్ఞానం తొలగించి వాళ్లను జ్ఞానవంతులుగా, భయాన్ని తొలగించి వాళ్లను ధైర్యవంతులుగా, మూఢనమ్మకాల నుంచి వాళ్లను తొలగించి శాస్త్రీయ దృక్పథం కలిగిన వారిగా విద్యార్థులను తయారు చేసేవాళ్ళు విద్య ద్వారా. అది భారతదేశం యొక్క విద్యా విధానం. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెబుతున్నానంటే వీటన్నిటినీ సమ్మేళనం చేసి మనకు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం అన్నది 2020 అన్నది తీసుకురావడం జరిగింది. అందువల్ల ఈ బ్యాక్గ్రౌండ్ గనక మనం కొంతసేపు మాట్లాడుకుంటే మనం ఎందుకు ఈ నూతన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఈ జాతీయ విద్యా విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టారన్నది మనం నేర్చుకోవచ్చు. ఆ తర్వాత వచ్చింది బ్రిటిష్ విద్యా విధానం. బ్రిటిష్ విద్యా విధానాన్ని మీరు తీసుకుంటే మొత్తం చదువును వాళ్ళు ప్రభుత్వం కిందికి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఇంగ్లీష్ బోధనకు ప్రాధాన్యత పెరిగిందనమాట. సో ఆ తర్వాత స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమైందని విద్యా విధానంలో మీరు ఒకసారి ఆలోచిస్తే 1947 నుంచి 1966 వరకు బ్రిటిష్ వారి పద్ధతిలోనే మన విద్యా విధానం కొనసాగింది. 1964లో కొఠారీ కమిషన్ అన్న కమిషన్ ని సమగ్ర విద్యా విధానం గురించి ఒక పాలసీ తయారు చేయడానికి నియమించడం జరిగిందనమాట. వాళ్ళు 1966లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా సైన్స్ ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే సెకండరీ స్కూల్ స్థాయిలో అగ్రికల్చరు, ఇండస్ట్రీ, కామర్స్ ఇలాంటి వాటి గురించి ఇంట్రొడక్షన్, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఇన్ యూనివర్సిటీలు వీటన్నిటినీ చేరి అప్పుడు 1968లో ఒక విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగిందనమాట. అప్పుడు ఏమన్నారంటే భారతీయ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మాణం అవుతుంది అన్నారు. అప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉండిందంటే 10+2+2+3 అంటే 10వ తరగతి, తర్వాత 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ, ఆ తర్వాత 1 year బిఎడ్, ఆ తర్వాత పీజీ. ఇటువంటి స్ట్రక్చర్ను అప్పుడు రికమెండ్ చేయడం జరిగిందనమాట. తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, పివి నరసింహారావు గారు మన హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 1986లో నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అని వాళ్ళు ఒకటి తీసుకొచ్చారు. మళ్ళీ అదే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986. అక్కడ స్ట్రక్చర్ ఏంటంటే 10+2+3 పెట్టారు. అప్పుడే వచ్చింది మనకు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అన్నది ఆ టైంలో వచ్చిందనమాట. వాళ్ళు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ తో పాటు అడల్ట్ ఎడ్యుకేషన్, విమెన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఆఫ్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ బీసీస్ అండ్ మైనారిటీస్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వీటన్నిటిని కూడా అక్కడ చర్చించడం జరిగింది. అప్పుడు 10+2+3 అంటే 5 సంవత్సరాలు ప్రైమరీ, 3 సంవత్సరాలు అప్పర్ ప్రైమరీ, 2 సంవత్సరాలు హై స్కూల్. ఇది 10 years స్ట్రక్చర్ అక్కడ ఉండేది. ఆ తర్వాత మీకు ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ. ఇది వాళ్ళు చేసింది. తర్వాత 1992లో కొద్దిగా మోడిఫికేషన్ చేశారు ఈ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. అప్పుడు రామ్మూర్తి కమిటీ అని,
తర్వాత ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఉండేవారు, ఆయన ఉన్నప్పుడు వీటన్నింటినీ కలిపి కొన్ని మార్పులు చేశారు. 2005వ సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కొంత పాలసీ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏదైతే యూపీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు కొద్దిగా కామన్ మినిమం పాలసీ అని పెట్టి దానిలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది కూడా వచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా వచ్చింది. ఆ తర్వాత దానితో కొన్ని మార్పులు వచ్చాయి. ఆ తర్వాత కస్తూరి రంగన్ గారి అధ్యక్షతలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అన్న ఒక డాక్యుమెంట్ ను సబ్మిట్ చేయడం జరిగింది. దాని తర్వాత విస్తృతమైన చర్చలు జరిగాయి దేశమంతా. దాని గురించి ఆలోచించాలి, ఎందుకు ఈ జాతీయ విధానం యొక్క ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది? 34 సంవత్సరాల తర్వాత కొత్త విద్యా విధానం అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మళ్ళా ఎందుకు 86 తర్వాత 2020లో ఇంత విస్తృతంగా చర్చించడానికి కారణాలు ఏంటివి కూడా మనకు తెలియాలి. ప్రధానమైన కారణాలు ఏంటంటే వాళ్ళు గమనించింది ఏంటంటే విద్యార్థులు చదువుతున్న దానికి చేసేదానికి సంబంధం కనపడడం లేదు. ఇది ఒక అబ్జర్వేషన్స్. ఈ అబ్జర్వేషన్స్ వల్ల కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. విద్యార్థులు చదువుతున్న దానికి చేసేదానికి సంబంధం లేదు. తర్వాత 80% ఇంజనీర్లు ఎవరైతే దేశం నుంచి వస్తున్నారో వాళ్లకు కావలసినంత నైపుణ్యాలు లేవు, వారు ఉద్యోగానికి అర్హత సంపాదించలేకపోతున్నారన్నది ఇంకొక అబ్జర్వేషన్. ఆ తర్వాత ఇప్పుడున్న విద్యా విధానం పరీక్షలపై ఎక్కువ ఆధారపడుతోంది అన్నది ఒకటి తీశారు. తరువాత విద్యార్థులలో పరిశోధన సృజనాత్మక తక్కువగా ఉంటుంది అన్నారు. అంటే విద్యార్థులలో పరిశోధన అంటే కొత్త రీసెర్చ్ కానీ ఇన్నోవేషన్ కానీ తర్వాత సృజనాత్మక శక్తి అంటే క్రియేటివిటీ తక్కువగా ఉంటుంది. తర్వాత విద్యా విధానంలో ఫ్లెక్సిబిలిటీ లేదు, మనకిష్టమైన విషయాలు చదవడానికి అవకాశం ఉండట్లేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఎంపీసీ తీసుకున్నారంటే నాకు కొద్దిగా ఎకనామిక్స్ చదువుదాము అనుకుంటే నేను చదవలేను. నేను ఎంపీసీ బైపీసీలో ఉన్నా, నాకు హిస్టరీ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్, నేను హిస్టరీ కూడా చదువుకుందామంటే అది లేదు. అందువల్ల విద్యా విధానం అంటే రిజిడ్ గా ఉంది, అంటే ఫ్లెక్సిబిలిటీ లేదు. అందువల్ల ఈ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం కూడా విద్యా విధానంలో ఉన్న కొద్దిగా మార్పు తీసుకురావాలి అని అనుకున్నాను. తర్వాత ఏదైనా కారణాల వల్ల చదువు తాత్కాలికంగా మానేసామనుకోండి, ఏదైనా ఇంట్లో జరగని విషయం జరిగింది, ఏదో నేను ఒక వేరే చిన్న ఉద్యోగం చేయాల్సిన ఏదో వచ్చింది, కాబట్టి అప్పటి వరకు చదివిన చదువు ఏదైతే ఉందో నేను తాత్కాలికంగా అప్పుడు మానేస్తే నా అర్హత పోతుంది. నేను మళ్ళా చదువుకోవాలంటే మళ్ళా మొదటి నుంచి మొదలు పెట్టాలి. తర్వాత ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే బట్టి చదువులకు ప్రాధాన్యం ఉంటుంది అని గమనించారు. బట్టి చదువులు బై హార్ట్ అంటే చదివి మొత్తం బట్టేసి పరీక్షల్లో దించేయడం అది. తర్వాత సంస్కృతిని మరిచిపోయే విధంగా ప్రస్తుత విద్యా విధానం ఉంది అన్నారు. భారతదేశంకున్న గొప్ప సంస్కృతి ఏదైతే ఉందో, కల్చర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మరిచిపోయి కేవలం మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, బాటనీ ఫిజిక్స్ కెమిస్ట్రీ, బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ విధమైన ఇది వచ్చేసి మనం భారతదేశ సంస్కృతి గురించి టోటల్ గా మరిచిపోయే విధంగా విద్యా విధానం తయారైంది. తరువాత మాతృభాష కన్నా పరభాష పట్ల ఎక్కువ మక్కువ కల్పించడం, దానివల్ల ఏమవుతుందంటే ఈ రెండు భాషలకు దూరం అవుతున్నారు. తద్వారా కేవలం పరీక్షలు పాస్ అవ్వడమే ధ్యేయంగా మారిపోయింది. ఇవి అబ్జర్వేషన్స్ అన్నమాట. ఈ అబ్జర్వేషన్స్ అన్ని చేసిన తర్వాత అప్పుడు మనకొక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మళ్ళా ఒకటి రావాలి అన్న నిర్ణయించి వాళ్ళు కస్తూరి రంగన్ గారి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళు ఈ రిపోర్ట్ ని సబ్మిట్ చేశారనమాట. అందువల్ల విద్యార్థులు చదువుతున్న దానికి చేసేదానికి సంబంధం లేదు, ఇంజనీర్లకు కావాల్సిన నైపుణ్యం లేదు, విద్యార్థులలో ఇన్నోవేషన్ క్రియేటివిటీ తగ్గిపోయింది, ఫ్లెక్సిబిలిటీ లేదు, చాలా రిజిడ్ గా ఉంది. ఆ తర్వాత ఏదో కారణాల వల్ల చదువు మానేస్తే వాళ్లకు ఆ అర్హతలన్నీ పోతున్నాయి, బట్టి చదువులకు ప్రాధాన్యం వస్తుంది, మన భారతదేశ సంస్కృతిని మరిచిపోయే విధంగా ఉంది, మాతృభాష కన్నా పరభాష పట్ల మక్కువ ఎక్కువగా కనిపించడం వల్ల ఈ రెండు భాషలకు దూరం అవుతున్నారన్న అబ్జర్వేషన్స్ తో వీట్లతో ఈ కస్తూరి రంగన్ గారి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 34 సంవత్సరాల తర్వాత సమగ్ర విద్యా విధానం అంటే 3 తరాలు మారాయి ఆల్మోస్ట్. మీరు అనుకుంటే ప్రపంచంలో అనేక రంగాలలో మార్పులు వచ్చాయి. అందువల్ల దీన్ని కొత్తగా మనం మార్చాలి, దీని గురించి ఆలోచించాలని వాళ్ళు
3 తరాలు మారాయి, ప్రపంచంలో అనేక రంగాల్లో మార్పులు వచ్చాయి కాబట్టి మనం చేయాలి. ముఖ్యంగా ఇందులో బోధనా వ్యవస్థ గురించి, బోధనా ప్రక్రియ గురించి వాళ్ళు స్పృశించారు. మీరు చూస్తే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకసారి చదివితే బోధనా వ్యవస్థ ఎలాగ ఉండాలి, బోధనా ప్రక్రియ ఎలా ఉండాలన్న దాని గురించి స్పృశించారు. కానీ పాఠ్యక్రమం, సిలబస్, కరికులం అన్నది దాంట్లో స్పృశించలేదు. ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా వాటిని తయారు చేయాలి అన్నారు. అందువల్ల ప్రపంచంలో జరుగుతున్న మార్పులతో అనుసంధానం చేస్తూ మనదైన శైలిలో విద్యా విధానాన్ని అందించడం జరగాలి అని చెప్పేసి ఇది జరుగుతుంది అనమాట. విద్యార్థులను పర్ఫార్మర్స్ గా, డూయర్స్ గా తీర్చిదిద్దడం జరుగుతుంది అనమాట. ఒక పర్ఫార్మెన్స్ గా ఏదైనా ఒక కొత్త రంగంలో మార్పు తీసుకొచ్చే విధంగా వాళ్ళను తయారు చేయాలి. అదే విధంగా జ్ఞాన సముపార్జనలో ఇంతకుముందు చెప్పినట్టు రిజిడిటీ కాకుండా ఫ్లెక్సిబిలిటీ కూడా సూచించడం జరిగిందనమాట. ఇందులో మనం ప్రస్తుతం మన విద్యా విధానానికి వద్దాం. అంటే మన స్కూల్ ఎడ్యుకేషన్ కి వస్తే అందులో ముఖ్యమైన మార్పులు ఏవైతే వచ్చాయంటే వాటిలో ఆ 10+2+3 విధానం ఏదైతే ఉందో దాన్ని తీసేసి 5+3+3+4 విధానం చేసుకొచ్చారు. 5+3+3+4 విధానం అంటే టోటల్ 12 సంవత్సరాలు పాఠశాల విద్య, దాంట్లో 3 సంవత్సరాలు ప్రీ స్కూలింగ్. యాక్చువల్ గా మీరు చూస్తే ఈ కిండర్ గార్డెన్ అన్నది మొదటి ప్రవేశపెట్టిన వారు ప్రైవేట్ విద్యా సంస్థ. కానీ చాలా మంది వ్యతిరేకించారు. పిల్లలు బాల్యాన్ని కోల్పోతున్నారు, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండడం లేదు, కాబట్టి మీరు స్థాపించిన ప్రైవేట్ స్కూల్ వాళ్ళు దీన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారు, ఇది మనకు తెలిసింది. దీన్ని ఇప్పుడు డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ వాళ్ళు గుర్తించారనమాట. గుర్తించి దేశ స్థాయిలో దీన్ని రికమెండ్ చేయడం యాక్చువల్ గా ఇది మీ విజయం అని మీరు గుర్తించాలి. అంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చెబుతున్నారు, పిల్లలు బేసిక్ గా ఆలోచించేది వాళ్ళు 3 సంవత్సరాల తర్వాత నుంచి వాళ్ళలో ఆలోచన మొదలవుతుంది. ఆ ఆలోచనను గనక మనం పట్టుకొని దాన్ని గనుక మనం షేపప్ చేయగలిగితే, దాన్ని గనుక మంచి రీతిలో మనం తీసుకువెళ్ళగలిగితే ఒక గొప్ప విద్యార్థి తయారవుతాడన్న మీ వాదన ఈ డాక్టర్ కస్తూరి రంగన్ గారి కమిటీ పెట్టి ఇప్పుడు దేశం మొత్తం మీద దీన్ని గుర్తించి చేయడం. ఎస్ అండి, ఎస్ సార్, ఎనీ ఇష్యూ అండి? నో సార్, రవీంద్ర గారు. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే ఇది మీ విజయం అని గుర్తించాలి అన్నది, కాబట్టి దానికి మీ అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రైవేటు విద్యా సంస్థలు అనేక సంవత్సరాల నుంచి ఈ విద్యా విధానాన్ని వాళ్ళు పెట్టుకున్నారు, కానీ చాలా సమస్యలు ఎదురయ్యాయి, పర్మిషన్లు ఇవ్వలేదు, ఇలా చేస్తున్నారని. కాబట్టి ఐ కంగ్రాచులేట్ ఆల్ ది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఫర్ బ్రింగింగ్ ఎ చేంజ్ ఇన్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ బై ఇంట్రొడ్యూసింగ్ ప్రీ స్కూలింగ్ అన్నది చేసుకుంది. అందువల్ల దీన్ని ఏం చేశారంటే ఇప్పుడు ఫౌండేషన్ స్టేజ్ అని పెట్టారు. మీకు ఫౌండేషన్ స్టేజ్ అంటే పునాది స్థాయి. ఇది 5 సంవత్సరాలు. అంటే దాన్ని మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, ఆ తర్వాత 3వ సంవత్సరం చేసిన తర్వాత ఫస్ట్, సెకండ్ స్టాండర్డ్స్ మొదలవుతాయి అన్నమాట. మొదటి 3 సంవత్సరాలని ప్రీ స్కూలింగ్ అన్నారు. ఆ తర్వాతి 2 సంవత్సరాలని అంటే మొదటి, 2వ తరగతులు, ఫస్ట్ అండ్ సెకండ్ స్టాండర్డ్స్ ని, వీటిని మొత్తాన్ని కలిపి ఫౌండేషన్ స్టేజ్ అని అన్నారు అన్నమాట. సో 3 సంవత్సరాలు నిండిన తర్వాత అంగన్వాడీ ద్వారా వీళ్లకు విద్యా బోధన చేయాలి అని చెప్పేసి నిర్ణయించారు. ఓకే, ఆ తర్వాత వచ్చేసేది ప్రిపరేటరీ స్టేజ్. మొదటిది ఫౌండేషన్ స్టేజ్ 5 years, ఆ తర్వాత 3 సంవత్సరాలు ప్రిపరేటరీ స్టేజ్ అంటే సన్నద్ధం చేయడం, విద్యార్థులను విద్య దిశగా వాళ్ళను సన్నద్ధం చేయడం. దానికోసం 3, 4, 5 తరగతులు వాళ్ళు వినియోగించబోతున్నారు. ఆ తర్వాత వచ్చేసి మిడిల్ స్టేజ్ అంటారన్నమాట, మధ్యంతర స్థాయి. దీన్ని 3 సంవత్సరాలు అంటే 6, 7, 8 తరగతుల్ని మధ్యంతర స్థాయి ఆర్ మిడిల్ స్టేజ్ అన్నాం. ఆ తర్వాత సెకండరీ స్టేజ్ అంటే మాధ్యమిక స్థాయి అని చెప్పేసి ఇంతకు ముందున్న 11, 12 సంవత్సరాలు 11th and 12th ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్కూల్ ఎడ్యుకేషన్ లోకి తీసుకొచ్చి 9th, 10th, 11th, 12th ఈ 4 తరగతులను కలిపి వాళ్ళు సెకండరీ స్టేజ్ అన్నారన్నమాట. అందువల్ల ఫౌండేషన్ స్టేజ్ 5 సంవత్సరాలు, ప్రిపరేటరీ స్టేజ్ 3 సంవత్సరాలు, మధ్యంతర స్థాయి ఆర్ మిడిల్ స్టేజ్ 3 సంవత్సరాలు, సెకండరీ స్టేజ్ మాధ్యమిక స్థాయి అన్నది 4 సంవత్సరాలు. ఈ విధంగా మీరు లెక్కేసుకుంటూ వెళితే ఇది ఎంత అవుతుందో 4, 3, 7, 7, 3, 10, తర్వాత వచ్చేసి 15, దానిలో 12 సంవత్సరాలు స్కూల్లో చదివేది, 3 సంవత్సరాలు ప్రీ స్కూలింగ్. ఈ విధంగా ముఖ్యమైన మార్పు ఇందులో రావడం జరిగిందనమాట. తర్వాత 3 సంవత్సరాల నుండి ఎందుకు విద్యా బోధన చేయాలన్న దాని గురించి కూడా మనం ఒకసారి ఆలోచించాం. ప్రపంచవ్యాప్తంగా మీరు అబ్జర్వ్ చేస్తే
మనో వికాసానికి అంటే మన సైకలాజికల్ డెవలప్మెంట్ కి 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు చాలా ముఖ్యమైనదిగా గుర్తించబడింది. మొత్తం మీరు ఎక్కడ చూసినా, మీరు వెళ్ళి ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ చదివినా, నార్వే ఎడ్యుకేషన్ చదివినా, స్వీడన్ చదివినా, ఇంకా మీరు వెస్టర్న్ కంట్రీస్ లో చూసినా, ఈస్టర్న్ కంట్రీస్ లైక్ మలేషియా, సింగపూర్ ఇక్కడ కూడా చూసినా, వాళ్ళందరూ గుర్తించింది ఏంటంటే మనో వికాసానికి 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు అన్నది చాలా ముఖ్యమైనది. అందువల్ల దీన్ని ప్రమాణంగా తీసుకొని 3 సంవత్సరాల నుంచి విద్యా బోధన ఆరంభించాలి అని సంకల్పించడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఆల్రెడీ మన ప్రైవేట్ స్కూల్స్ లో ఉంది. దానివల్ల వాళ్ళు అనడం ఏంటంటే స్కూల్ అలవాటు అవుతుంది, తరగతి వాతావరణం అలవాటు అవుతుంది, ఇతరులతో ఎలా మెలగడం అన్నది అలవాటు అవుతుంది, తరగతిలో నేర్చుకోవడం అలవాటు అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఇంతకుముందు ఏమయ్యేదంటే 5 సంవత్సరాలు గవర్నమెంట్ స్కూల్స్ లో చూస్తే 5 సంవత్సరాలు నిండాకనే గవర్నమెంట్ స్కూల్లో చేర్చుకునేవాడు. సో అడ్జస్ట్ అవ్వడానికే 2 సంవత్సరాలు పట్టేది. సో ఇది చూసుకుంటే ఇలా కాదు, మనం ఇప్పుడు 3 సంవత్సరాలు నిండిన తర్వాత వెంటనే వాళ్ళను ప్రీ స్కూలింగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయించింది. ఇంతకు ముందు ఎలా ఉండేవంటే అంగన్వాడీలు కేవలం పౌష్టికాహారాలు గ్రామాల్లో ఇచ్చే కేంద్రాలుగా అవి ఉండేవి. కానీ ఇప్పుడు అవి విద్య పునాది కేంద్రాలుగా కూడా మారాయి. విద్య పునాది కేంద్రం అంటే ఫౌండేషన్ వేయాల్సింది. కాబట్టి దీనికి కావాల్సిన ట్రైనింగ్, కొత్త టీచర్స్ నియామకం కూడా చేయాల్సి ఉంటుంది అన్నది మనం గమనించాలి. ఎందుకంటే మీ స్కూల్స్ తీసుకుంటే మీరు దాని గురించి ఏమి కొత్తగా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆ కిండర్ గార్డెన్ దీంట్లో ఉన్నారు. లోవర్ కిండర్ గార్డెన్, తర్వాత అప్పర్ యూకేజీ, ఎల్కేజీ, ఆ తర్వాత ప్రిపరేషన్స్. సో దీన్నంతా కలిపి వాళ్ళు ఏమన్నారంటే అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అన్నారు. దిస్ ఈస్ కాల్డ్ ఈసీసీఈ, అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. కాబట్టి యాక్చువల్ గా ఈ అంగన్వాడీలో మళ్ళా పుస్తకాలు పెట్టి చదివించరు. వాళ్ళు ఆడుతూ పాడుతూ తర్వాత వాళ్ళు అనేక విషయాలు నేర్చుకోవాలన్నది కస్తూరి రంగన్ కమిటీ వాళ్ళు ఇచ్చినది. తర్వాత ఇంకొక ముఖ్యమైన అబ్జర్వేషన్ వాళ్ళు చేసింది ఏంటంటే కనీసం 5వ తరగతి వరకు మాతృభాష స్థానిక భాషలో బోధన చేయాలి అని చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే wherever possible, the medium of instruction until at least grade 5, but preferably till grade 8 and beyond will be the home language, mother tongue, local language or regional language అని వాళ్ళు చెప్పారు. Thereafter, the home/local language shall continue to be taught as a language wherever possible. This will be followed by both public and private schools అని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది అనమాట. అందువల్ల మనం ముందు ఏదైతే అనుకున్నామో క్రమక్రమంగా మాతృభాషలో బోధించడం అన్నది తగ్గిపోయి పరభాష గురించి మనకు ఎక్కువగా ఆసక్తి పుట్టడం వల్ల ఇది తగ్గిపోయింది. దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకొని ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కనీసం 5వ తరగతి వరకు, కానీ ప్రిఫరబుల్లీ 8th వరకు కూడా మనం ఈ భాషలో గనక బోధించగలిగితే బాగుంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పింది. అందుకనే నేను చెప్పాను, ఆ పరభాషలో బోధించడం వల్ల మాతృభాష రావట్లేదు, పరభాష రావట్లేదు. కాబట్టి మగ్గింగ్ అలవాటు అయిపోయింది అనమాట. ఇంకెలాగైనా చేసేసి మనం చేయాలి, లేకుంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ మొదలైంది అనమాట. దాంతో అది ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఆబ్జెక్టివ్ టైప్ లో వాడు స్వయం మేధతో రావచ్చు, పక్కవాడి మేధతో కూడా రావచ్చు, ఆర్ గురువుల మేధతో రావచ్చు, ఫైనల్ గా పాస్ అయిపోతున్నాడు. కానీ బేసిక్ గా వాడు వెళ్ళి సొసైటీలో నిలబడిన తర్వాత ఇది మాట్లాడలేకపోతున్నాడు, అది మాట్లాడలేకపోతున్నాడు. మనకు బేసిక్ గా కమ్యూనికేషన్ బాగా పెరగాలంటే మాతృభాష మనకు చక్కగా నేర్చుకుంటే దాన్ని ట్రాన్స్లేట్ చేయడం చాలా సులభం అవుతుంది. ఈరోజు మేము కూడా తెలుగు మీడియంలో చదివిన వాళ్ళమే, కానీ ఈ రోజు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నామంటే తెలుగులో మనకు ప్రభుత్వం ఉంది కనుక, తెలుగులో ఒక పట్టు ఉంది కనుక ఆ నేర్చుకోవడం చాలా సులభం. అందుకనే దాన్ని అమ్మ భాష అన్నారు, మాతృభాష అన్నారు. ఎందుకంటే అమ్మ ఎప్పుడు మాధుర్యాన్ని, మాతృత్వాన్ని పంచుతుంది. అదేవిధంగా మాతృభాష అంత సులభంగా నేర్చుకోవడం సులభం అవుతుంది. దాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని ట్రాన్స్లేట్ చేయడం చాలా సులభం. అందుకని కస్తూరి రంగన్ కమిటీ కూడా దీని గురించి బోధించింది. ఇప్పుడు ప్రధానంగా మీకున్న సమస్య దీన్ని ఎలా అమలు చేయాలి అన్న దాని గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని చాలా ఫేమస్ మనకి. యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే ఇంగ్లీష్ మీడియం పట్ల చాలా మక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులకి మా వాడు ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి అన్న ఒక భావన వాళ్ళలో ఉండడం వల్ల మనం ఇంగ్లీష్ మీడియం ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ రికమెండేషన్ ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తాము అన్నది ఆలోచించాలి. టీచర్స్ కూడా దాన్ని ఏ విధంగా ఓరియంటేషన్ చేసుకోవాలి. అందువల్ల ఇందాక సోదరులు రవీంద్ర గారు అన్నారు, మేము అందుకనే ఏం సజెస్ట్ చేసామంటే టెక్స్ట్ బుక్స్ లో కూడా మీరు మాతృభాషలో ఉన్నప్పుడు బ్రాకెట్స్ లో వాట్ల ఇంగ్లీష్ పదాలు కూడా ఇవ్వండి.
ఆర్ ఐ థింక్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఇంట్రొడ్యూస్ చేసిన టెక్స్ట్ బుక్స్ చూస్తే వాటిలలో బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు సైడ్లు ఇచ్చారని చెప్పేసి నేను విన్నాను. నేను చూడలేదు కానీ ఆ విధంగా ఇచ్చారని నేను తెలియజేస్తాను. కాబట్టి విద్యార్థికి రెండు కూడా ఎక్స్పోజర్ అవుతూ బాగుంటుందన్నది ఒక అభిప్రాయం. అయినా కూడా జాతీయ విద్యా విధానంలో 5వ తరగతి వరకు కనీసం మాతృభాష లేక స్థానిక భాషలో బోధన చేయాలి. దాన్ని 8వ తరగతి వరకు ఎక్స్టెండ్ చేసి ఆ తర్వాత దాన్ని ఒక లాంగ్వేజ్ గా మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెప్పింది. పిల్లలు యాక్చువల్ గా చూస్తే 2 నుంచి 8 సంవత్సరాల మధ్య భాషలను త్వరగా నేర్చుకోగలరు. ఈ బహుభాషా ప్రావీణ్యం తర్వాత కాలంలో ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక కొత్త భాష తెలిస్తే దాని అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి, దాని ఉపయోగాలు చాలా ఉంటాయి. టేక్ ది కేస్ ఆఫ్ మన పివి నరసింహారావు గారి గురించే మాట్లాడుకుందాం. ఆయన చిన్నతనంలోనే అఫ్ కోర్స్ తెలుగు, హిందీ, మరాఠీ, కన్నడ, ఒడియా, ఉర్దూ, అరబిక్ ఇలా రకరకాల భాషలు ఆయన నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న భాష ఆయన చిన్నతనంలోనే, ఎందుకంటే వాళ్ళ ఊరు మీరు చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో ఉన్నది. అక్కడ ఈ ఒడియా వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. తర్వాత అఫ్ కోర్స్ హిందీ అక్కడ ఈ నిజాం పాలన ఉండేది కాబట్టి తెలుగు, తర్వాత మహారాష్ట్రకు బార్డర్ గా ఉండడం వల్ల మరాఠీ, ఈ విధంగా అనేక భాషలు, ఉర్దూ భాష కూడా నేర్చుకున్నారు. ఎందుకంటే అప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్ ఉర్దూ ఉండేది. కాబట్టి ఈ భాషలన్నీ నేర్చుకున్న తర్వాత ఒక ప్రధానమంత్రిగా ఆయన ఏ విధంగా ఒక ప్రధానమంత్రిగా ఆయన వెలుగొందారో ఇప్పటికీ మనం అనుకుంటాం. భారతదేశంలో ఒక మైనారిటీ ఉన్న గవర్నమెంట్ తీసుకొని 5 సంవత్సరాలు నడిపి భారతదేశం ప్రస్తుతం ఆర్థిక రంగంలో ఈ విధంగా అది ముందుకు వెళ్ళిందంటే అది పివి నరసింహారావు గారి వల్లే జరిగింది. దానికి ప్రధానమైన కారణం, ఎప్పుడైతే మనం బహుభాషలు మనకు తెలుస్తాయో అనేక భాషల నుంచి అనేక విషయాలు మనం నేర్చుకొని మన యొక్క థింకింగ్ పవర్, క్రియేటివ్ థింకింగ్ పవర్ ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. అందువల్ల ఇది ప్రధానంగా వాళ్ళు ఆలోచించాల విషయం. దీంతో పాటు సంస్కృత భాష కూడా అన్ని తరగతుల్లో మరియు సెకండరీ స్కూల్ లెవెల్లో కూడా అందుబాటులో ఉంటుందని వాళ్ళు చెప్పారు. ఎవరికైనా సంస్కృతం నేర్చుకోవాలంటే, ఎందుకంటే సంస్కృత భాష అన్నది చాలా ప్రాచీనమైన భాష. ఈ భాష అనేక భాషలకు మూల భాష. కాబట్టి ఆ సంస్కృత భాషను కూడా మనకు సెకండరీ స్కూల్ లెవెల్లో అంటే 9th, 10th, 11th, 12th లో కూడా నేర్చుకోవడానికి అందుబాటుగా వాళ్ళు పెడుతున్నారు. దీనితో పాటు మిగతా విదేశీ భాషలు కూడా నేర్చుకునే అవకాశం మనకు కల్పిస్తారని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో నిర్ణయించి. అందువల్ల ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక విషయం అంటే, మన స్కూల్లో సపోజ్ ఎవరైనా ఫ్రెంచ్ నేర్చుకోవాలనుకుంటారు, మరి వాళ్ళకి ఎలా చేయాలి? సపోజ్ ఎవరైనా జర్మన్ నేర్చుకోవాలనుకుంటారు, వాళ్ళకి ఎలా మనం ఫ్యాకల్టీ పెట్టాలి అన్నది కూడా. తర్వాత సంస్కృత భాష నేర్పించడానికి మన సంస్కృత పండితులను వీరందరినీ కూడా మనం మన స్కూల్ ఫ్యాకల్టీలో మనం చేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం అంతా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి మేము మా స్కూల్స్ లో ఏమేం చేయాలి అన్న దాని గురించి ఇప్పుడే మనం ప్రిపేర్ అవుతే, ఎందుకంటే ఏ ప్రిపేర్డ్ మైండ్ ఆల్వేస్ సమస్యలను ఎదుర్కోవడానికి ఒక సంసిద్ధమైన మనిషి ఎప్పుడూ కూడా ఛాలెంజెస్ ను ఈజీగా ఎదుర్కొంటాడు. వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకోకుండా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్, ఈ డిస్కషన్స్ ద్వారా మీరు సంస్కృత భాషలో ఉన్న ప్రావీణ్యం ఉన్న వాళ్ళని, తర్వాత ఎక్కువగా విదేశీ భాషలు ఏవైతే నేర్చుకుంటారో ఆ భాషలలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళని ఇప్పటి నుంచే మీరు వెతుకుతూ పెట్టుకుంటే రేపు దీన్ని, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ చెప్పింది ఈ అకాడమిక్ ఇయర్ నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కంప్లై చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే గనక మనం మొదలు పెట్టుకోగలిగితే, సపోజ్ ఫ్రెంచ్ కి ఒక 2-3 మీరు ఫ్యాకల్టీ దొరికితే వాళ్ళను రకరకాల స్కూల్స్ లో ఏ విధంగా టైమింగ్స్, టైం టేబుల్స్ ఎలా ఫిక్స్ చేయాలన్నది కూడా మీరు ఆలోచించుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా కూడా మనం ఆలోచించుకోవాలి. తర్వాత ఇంకొకటి ముఖ్యంగా చూస్తే, తక్కువ పరీక్షలకు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చాలా ప్రాధాన్యం ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మొన్న సిబిఎస్ఈ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తే పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారు. ఆ మరుసటి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిల్లలతో మాట్లాడుతుంటే పిల్లలు ఆల్మోస్ట్ ఎగురుతున్నారు పరీక్షలు క్యాన్సిల్ అయ్యాయి. తర్వాత భారతదేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారే పుస్తకం రాశారు, ఎగ్జామ్ వారియర్స్. అంటే పరీక్షలు మీరు ఎలా ఎదుర్కోవాలని ప్రధానమంత్రి పుస్తకం రాయాల్సిన అవసరం వచ్చింది. అంటే ఈ పరీక్షలు ఏ విధంగా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో మనం ఎలా వెళ్ళిపోయాము, ఎగ్జామినేషన్ లో వచ్చే మార్కులే మనకు ప్రతీకలుగా మిగిలిపోయిన ఈ సందర్భంలో ఈ పరీక్షల మీద ఎక్కువ భారం మోపడం అన్నది కూడా విద్యార్థులలో ఉన్న క్రియేటివిటీని, తర్వాత వచ్చేసి క్రిటికల్ థింకింగ్ ని పక్కన పెడుతున్నాయని చెప్పేసి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో తక్కువ పరీక్షలు నిర్వహించే విధంగా తీసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత ఒకరెవరో కనిపెట్టాలండి. నేను సిబిఐలో ఉన్నాను కానీ రవీంద్ర గారు
ఆ ఒక్కరెవరో ఒక అన్మ్యూట్ అవుతున్నారు, ఒకే ఒక్కరెవరో మీరు కనిపెట్టాలి. రాస్తున్నానండి వాళ్ళ పేరు. అది మీకు టార్గెట్. యా. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏమైందంటే తక్కువ పరీక్షలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇంతకు ముందులాగా ప్రతి సంవత్సరంలో వార్షిక పరీక్షలు ఉండవు అని వాళ్ళు గమనించారు. వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే పరీక్షలు 3, 5, 8 తరగతుల్లోనే ఉంటాయి, తర్వాత 10, 12 తరగతుల్లో బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయని వాళ్ళు అన్నారు. కాబట్టి 3, 5, 8 తరగతుల్లో ఎగ్జామ్స్, మిగతావన్నీ కూడా జస్ట్ ప్రమోషన్స్ ఉంటాయి, అంటే ఎగ్జామ్స్ ఉండవు, యాన్యువల్ ఎగ్జామ్స్ ఉండవు. తర్వాత 10, 12 తరగతుల్లో బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. తర్వాత బోర్డ్ ఎగ్జామ్స్ కూడా సులభతరంగా ఉండబోతున్నాయి, ఏదో కాంప్లికేటెడ్ గా కాకుండా చాలా సులభంగా. ఎందుకంటే దే షుడ్ ఎంజాయ్ ఎడ్యుకేషన్. ఎప్పుడైతే మనం ఆనందంగా ఏదైతే నేర్చుకుంటామో అది శాశ్వతంగా మనలో ఉండిపోతుంది అనమాట. ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మనం కష్టపడి, అంటే దాని మీద ఒక ఈర్షలాగా డెవలప్ అవ్వకూడదు. ఎప్పుడు యూ హ్యావ్ టు ఎంజాయ్ లెర్నింగ్. ఎప్పుడైతే మనం ఆనందంగా నేర్చుకుంటామో మనలో క్రియేటివిటీ పెరుగుతుంది, కొత్త విషయాలను ఆలోచిస్తాం అన్నది. దానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. మహారాష్ట్రలో సింధుదుర్గ్ అని జిల్లా ఉంది, అది మన గోవా స్టేట్ కు బార్డర్, సింధుదుర్గ్ జిల్లా. అందులో కుడాల్ అని ఒక ప్లేస్ ఉంది, కుడాల్. అందులో ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ పేరు స్కూల్ వితౌట్ వాల్స్, అంటే గోడలు లేని బడి. అంటే అక్కడ పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి రకరకాల విషయాల గురించి ఆలోచిస్తాడు. నేను యాక్చువల్గా అక్కడికి వెళ్ళాను, మా ఫ్రెండే అది రన్ చేస్తాడు, ఆ స్కూల్కి వెళ్ళాను. ఒకరోజు ఆ పిల్లవాళ్ళు వచ్చారు, వచ్చి ఆ పిల్లవాడు చదివాడు న్యూస్ పేపర్, సేంద్రియ ఎరువుల గురించి ఒక ఆర్టికల్ వచ్చింది, మంచి మన ఆర్గానిక్ మెన్యూర్. వాళ్ళు ఏం చేశారంటే ఆ పిల్లలు ఒక చిన్న టీమ్ గా ఏర్పడి వాళ్ళు ఆర్గానిక్ మెన్యూర్ గురించి స్టడీ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఫార్చునేట్ గా ఏంటంటే ఇంటర్నెట్ ఉండడం వల్ల వాళ్ళు ఈ ఆర్గానిక్ మెన్యూర్ గురించి అనేక విషయాలు తీసుకున్నారు. ఫార్చునేట్ గా సుభాష్ పాలేకర్ గారు ఎవరైతే ఉన్నారో, న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ సృష్టికర్త, ఆయన అమరావతి మన మహారాష్ట్రలో అమరావతి చెందినవారు, ఆయన్ని కాంటాక్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడ పరిసరాల్లో ఏ విధంగా ఈ ఆర్గానిక్ ఈ పదార్థాల వేస్ట్ డిస్పోజల్ ఎలా అవుతుందని వాళ్ళు స్టడీ చేసి 2 నెలల్లో వాళ్ళు ఢిల్లీలో ఒక స్కూల్ కానీ ఒక పర్టికులర్ ఫీల్డ్ కి ఒక 15 లక్షల రూపాయలు విలువ చేసే ఆర్గానిక్ మెన్యూర్ ఆ స్కూల్లో పిల్లలు తయారు చేశారు. చూడండి అది. ఎందుకంటే మెయిన్ థింగ్ ఈజ్ దట్ స్కూల్ వాజ్ వితౌట్ వాల్స్. ఎక్కడా కూడా వాళ్ళని గోడలు కట్టి వాళ్ళ ఆలోచనలను ఆపలేదు, వాళ్లను ఆలోచించే విధంగా చేస్తున్నారు. అదే విధంగా టీచర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు కల్వకుర్తి దగ్గర అక్షరవనం అని ఒక సంస్థను పెట్టారు. అక్షరవనం, అది నేను ఇక్కడ పనిచేస్తున్నప్పుడు దాన్ని ఓపెనింగ్ చేశాం. నేను అప్పుడు కలెక్టర్ గారు శ్రీదేవి గారు ఉండేవారు, మేమిద్దరం కలిసి ఆ రోజు మొదలు పెట్టాం. ఇప్పుడు అక్కడ చూస్తే పిల్లలు ఏ విధంగా స్కూల్ వితౌట్ వాల్స్ ఉంటుందో ఆ విధంగా చేస్తున్నారు. వాళ్ళకు కావలసిన కూరగాయలు వాళ్లే పండించుకుంటారు, వాళ్ళకు అనేక విషయాల్లో వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ నేర్పరితనాన్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ ను బట్టి, వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళకు నేర్పిస్తారు. వాళ్ళు చిన్న చిన్న షెడ్లు కూడా వాళ్లే కట్టిస్తున్నారు, వెల్డింగ్ చేస్తున్నారు ఆ పిల్లలు. మొన్న వెళ్ళి మళ్ళా చూసి వచ్చాను. అందువల్ల ఇవన్నీ కూడా డూయింగ్ బై లెర్నింగ్ అన్న కాన్సెప్ట్ తో చేయడం వల్ల ఈ బోర్డు పరీక్షలు అన్నవి కూడా సులభంగా ఉండబోతున్నాయి, పరీక్షలు కూడా ఎక్కువగా ఉండవు. కాబట్టి తక్కువ పరీక్షలు పెట్టాలన్నది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ఇంకొక ఇంపార్టెంట్. తర్వాత బోర్డు పరీక్షలు ఏవైతే ఉంటాయో సంవత్సరానికి 2 సార్లు జరపబడతాయని కూడా వాళ్ళు నిర్ణయించారు. సో ఇది ఒక కాన్సెప్ట్. తర్వాత వచ్చేసి వృత్తి విద్యా కోర్సులు కూడా మనం ప్రవేశపెట్టాలి, వొకేషనల్ కోర్సెస్ అన్నవి కూడా మనం రన్ చేయాలి అన్నది. అది కూడా మళ్ళా దీని గురించి మీరు ఆలోచించాలి. మళ్ళా ఈ వొకేషనల్ కోర్సెస్ ను ఎలా రన్ చేయాలి మనం. యాక్చువల్ గా పూర్వం ఇది ఉండేది, మేము స్కూల్లో చదువుకున్నప్పుడు మాకు క్రాఫ్ట్ అని, తర్వాత ఈ నవారు ఎలా తయారు చేయడం, నవారు మంచాలని ఎలా అల్లడం, ఇలాంటి రకరకాల విషయాలు నేర్పించేవాళ్ళు. కార్పెంటరీ ఉండేది. ఇలాంటివన్నీ కాలక్రమేణా మనం మానేశాం. అప్పుడు మళ్ళా ఈ వృత్తి విద్యా కోర్సులు, వొకేషనల్ కోర్సెస్ మళ్ళా ప్రవేశపెట్టాలి అన్నది నిర్ణయించారు. అంటే ఇవి 6వ తరగతి నుంచి మనం ప్రవేశపెట్టాలి. యాక్చువల్ గా మీరు చూసుకుంటే మహాత్మా గాంధీ గారు నయీ తాలీం అన్న పేరుతో ఈ విధానాన్ని సూచించారు ఆయన ఎప్పుడు. సో ఇది కొత్తగా ఏమీ లేదు, పాతగా ఉన్నదాన్నే మనం తీసుకొచ్చి మళ్ళా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. అది ముఖ్యమైన విషయం. అందువల్ల 6వ తరగతి నుంచి ఈ వృత్తి విద్యా కోర్సులు, వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి. ముఖ్యంగా కోడింగ్ మరియు ఇంటర్న్షిప్స్ చేరే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే కంప్యూటర్ కోడింగ్ ఇవన్నీ నేర్పిస్తారు. ఇప్పుడు యాక్చువల్ గా చూసుకుంటే మీకు చాలా స్కూల్స్ లో ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ లో వాళ్ళకి అటల్ టింకర్ ల్యాబ్స్ కూడా వచ్చాయి, కొన్ని చూశాను నేను.
అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని, అందులో పిల్లలు కోడింగ్, తర్వాత ఈ రోబోటిక్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళు 6వ తరగతి నుంచే పిల్లలు నేర్చుకుంటున్నారు. కాబట్టి ఇటువంటిది అన్ని స్కూల్స్ లో మనం ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నిర్ణయించారు. వాళ్ళు ఏంటంటే 12వ తరగతి అంటే 12th స్టాండర్డ్ పూర్తయ్యేసరికి ఉన్నత విద్యలోకి వెళ్లే లోపల ప్రతి విద్యార్థి ఒక కోర్ స్కిల్ అన్నది నేర్చుకోవాలి అన్నది వాళ్ళ సంకల్పం. ఒక కోర్ స్కిల్, ముఖ్యమైన నైపుణ్యం, కోర్ స్కిల్ అన్నది నేర్చుకోవాలి అన్నది వాళ్ళ ముఖ్యమైన. కాబట్టి మనం ఏం చేయాలి యాజ్ ఎ ఫ్యాకల్టీ ఆర్ యాజ్ స్కూల్ ఓనర్ మేనేజ్మెంట్ అన్న దాని గురించి ఈ వొకేషనల్ కోర్సెస్ ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి, ఈ వొకేషనల్ కోర్సెస్ లో మనకి ఎక్స్పర్ట్స్ ఎక్కడ ఉన్నారు, తర్వాత ఈ కోడింగ్ దీని గురించి మన దగ్గర ఏవైనా సంస్థలు ఉన్నాయా, అటల్ టింకర్ ల్యాబ్స్ ఎలా పనిచేస్తున్నాయి, వాటికి ఏ విధంగా ఫండింగ్ వచ్చింది, దాంట్లో ఏ విధమైన ఇది జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ఏమవుతుందంటే రేపు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీరు ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నా కూడా ఆ సెయిలింగ్ విల్ బి వెరీ స్మూత్. అంటే మనం ఆల్రెడీ ప్రిపేర్డ్ అయ్యాం. సో ప్రిపేర్డ్ మైండ్ ఎప్పుడైతే ఉంటుందో ఇట్ కెన్ టేక్ ఎనీ ఛాలెంజ్. అందువల్ల ఈ రెండు మన లాంగ్వేజెస్ కోర్సెస్ ఎలా పెట్టాలి, ఆ తర్వాత ఈ వొకేషనల్ కోర్సెస్ అన్నవి ఎలా చేయాలి, మిగతా మీ సిలబస్ బుక్స్ ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఎన్సీఆర్టీ వాళ్ళు ఆల్రెడీ తయారు చేస్తున్నారు. ఈ బుక్స్ అనేసరికి ఇంకొకటి మీకు చెప్పాలి. హైదరాబాద్ లో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఏం చేస్తారంటే పిల్లలే పుస్తకాలు తయారు చేస్తారు. అంటే ఇప్పుడు 5th స్టాండర్డ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు 6th స్టాండర్డ్ లోకి వెళ్తారు. సో 5th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత ఆ సమ్మర్ వెకేషన్ ఎప్పుడైతే ఉంటుందో, వేసవి సెలవుల్లో ఈ 5th క్లాస్ లో ఉన్న పిల్లలు వాళ్ళ 5th క్లాస్ కి వాళ్ళు పుస్తకాలు తయారు చేస్తారు, టెక్స్ట్ బుక్స్. చూడండి, అంటే పిల్లలకు వాళ్ళు ఏ విధంగా మనం టెక్స్ట్ బుక్లు అందిస్తే ఆ కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతాయని పిల్లలకే తెలుస్తుంది అది. కాబట్టి అటువంటి ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. అందువల్ల నేను మీకు అందరికీ చేస్తున్న విన్నపం ఏంటంటే ఇలాంటి ప్రయోగాలు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో వాటన్నిటినీ కూడా ఒకసారి స్టడీ చేసి వాటన్నిటిలో ఉన్న సారాంశాన్ని మనం గ్రహించి వాటిని మన స్కూల్స్ లో ఏ విధంగా ప్రవేశపెట్టాలి అన్న దాని గురించి కనుక మనం ఆలోచించుకుంటే ఈ ట్రాన్సిషన్ విల్ బి స్మూత్. అండ్ పిల్లలు ఎవరైతే మన దగ్గర చదవబోతారో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. తర్వాత 10+2 మోడల్ అంటే 10th క్లాస్ వరకు ఇలా అయింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా స్కూల్లోనే కలిపేశారు. సో మనం ఇంకొకటి ఆలోచించాలి ఏంటంటే ఇప్పుడు ఈ కాలేజీని స్కూల్లోకి ఏ విధంగా మర్జ్ చేయాలి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముండాలి, దానికి కావాల్సిన ఫ్యాకల్టీ ఏముండాలి. ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మల్టీ డిసిప్లినరీ కూడా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా 10+2 మోడల్లో ఎలా ఉండేవంటే ఆర్ట్స్, కామర్స్, సైన్స్ అన్నవి 3 స్ట్రీమ్స్ ఉండేవి. ఎంపీసీ, బైపీసీ, సే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఈసి, సిఈసి, అవి మేము ఇంటర్మీడియట్ చదువుకున్నాను 82లో మాకు ఉండేవి. ఆ తర్వాత వచ్చేసి కొన్ని ఐ థింక్ ఎంఈసి ఇలాంటివి కూడా కొన్ని వచ్చాయి. కానీ ఈ కొత్త 5+3+3+4 మోడల్లో విద్యార్థి తనకు నచ్చిన విషయం నేర్చుకోవచ్చు అని వాళ్ళు ఒకటి పెట్టారు. అంటే ఇప్పుడు బయాలజీ చదివే విద్యార్థి ఆప్షనల్ గా అకౌంటెన్సీ తీసుకోవచ్చు, కామర్స్ చదివే విద్యార్థి మ్యాథమెటిక్స్ తీసుకోవచ్చు, ఫిజిక్స్ చదివే విద్యార్థి హిస్టరీ తీసుకోవచ్చు. కాబట్టి ఈ విధమైన ఫ్లెక్సిబిలిటీ వాళ్ళు క్రియేట్ చేసి మల్టీ డిసిప్లినరీ నాలెడ్జ్ ఎలా ఇవ్వాలి అన్నది ఒక కొత్త ప్రవేశపెట్టిన విషయం. అందువల్ల ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన స్కూల్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఇలాంటి ఉన్నప్పుడు మిగతా చెప్పే వీళ్ళు కూడా మనకు కావాలి. కాబట్టి వీటిలలో ఈ ఇంటర్ డిసిప్లినరీ మనం ఏ విధంగా పెట్టాలన్న దాని గురించి కూడా మనం ఆలోచించాలన్నమాట. ఇది అగైన్ అనదర్ ముఖ్యమైన టార్గెట్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీని గురించి నిర్ణయం తీసుకుంది. న్యూ స్కూలింగ్ సిస్టమ్ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2021ని మొన్న ఐ థింక్ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే 3 స్ట్రక్చర్స్ గా దాన్ని విభజించారు. ప్రీ ప్రైమరీ స్కూల్స్ అన్నారు. ప్రీ ప్రైమరీ స్కూల్ దాంట్లో ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, PP1 అండ్ PP2 ఈ రెండు కూడా అంగన్వాడీలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని పేరు పెట్టి దానిలో PP1 అండ్ PP2 అక్కడ అందించబోతున్నారు అన్నది వెలిచాడు. నెక్స్ట్ ఏం చెప్పారంటే ఇంకొక కేటగిరీ వచ్చేసి ఫౌండేషన్ స్కూల్స్ అన్నవి ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఫౌండేషన్ స్కూల్స్ లో ఏమేమి ఉంటాయంటే PP1 అంటే 3 సంవత్సరాల వాళ్ళు, PP2 అంటే 4 సంవత్సరం, ప్రిపరేటరీ క్లాస్ 1 అంటే 5వ సంవత్సరంలో, తర్వాత క్లాస్ 1 అండ్ క్లాస్ 2 వీటన్నింటినీ కలిపి ఫౌండేషన్ స్కూల్ అని వాళ్ళు అన్నారు. ఫౌండేషన్ స్కూల్ అని వాళ్ళు అనడం జరిగింది అనమాట. సో ఈ ఫౌండేషన్ స్కూల్స్, సో మొదటిది ప్రీ ప్రైమరీ స్కూల్స్, ఆ తర్వాత ఫౌండేషన్ స్కూల్స్, తర్వాత
ఇప్పుడు ప్రైమరీ స్కూల్ అంటే మనకి ఎలా ఉండేదంటే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ప్రైమరీ స్కూల్ అనుకునేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఫౌండేషన్ స్కూల్లో కేవలం సెకండ్ స్టాండర్డ్ వరకు ఉంటారు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ చదువుతున్న వాళ్ళని అప్పర్ ప్రైమరీ స్కూల్స్, దగ్గరున్న అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కు పంపించాలి. అక్కడ ఎక్కువ మంది ఉంటే వాటిని సెకండరీ స్కూల్స్ గా కూడా మనం మార్చొచ్చు అన్నారు. అంటే సెకండరీ స్కూల్స్ లో థర్డ్ నుంచి 10th వరకు ఆర్ ఈవెన్ అప్ టు 12th వరకు కూడా వాళ్ళు దాన్ని మార్చే విధంగా ప్రభుత్వ స్కూల్లో ఆ విధంగా ఆలోచిస్తున్నారు. అందువల్ల ప్రీ ప్రైమరీ స్కూల్స్, ఫౌండేషన్ స్కూల్స్, సెకండరీ స్కూల్స్ ఈ విధంగా ఆ మార్పు ఉండబోతుంది అని చెప్పేసి వాళ్ళు సూచించడం జరిగింది. పేపర్లో వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. సో వాళ్ళు చాలా మంది ఏమంటారంటే సపోజ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వాళ్ళని దగ్గరున్న డ్రాప్ స్కూల్స్ లో వెళ్ళిపోతే వాళ్ళు డ్రాప్ అవుట్స్ అవుతారేమో దూరంగా. అందుకనే ముఖ్యమంత్రి గారు ఎక్కడో మాట్లాడుతూ అన్నారు, ఇవన్నీ కూడా 1 కిలోమీటర్ల దూరంలో ఉండాలి, సెకండరీ స్కూల్స్ 3 కిలోమీటర్ల దూరంలో ఉండాలి అన్నది ఒకటి వాళ్ళు ఇప్పుడు ఆలోచించి. అంటే ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది రాత్రికి రాత్రి సడన్ గా రేపు పొద్దునే అవ్వదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ అప్ టు 2030 లోపల అనేక టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనం నెరవేర్చాలి అన్నది వాళ్ళు పెట్టుకున్న ఒక గోల్ అన్నమాట. అందువల్ల మీరెవరు కూడా రాత్రికి రాత్రే ఇవన్నీ కూడా మనం చేయాలన్న దీన్ని, ఎందుకంటే చేంజ్ ఆల్వేస్ కమ్స్ వెరీ స్లోలీ. మార్పు అన్నది చాలా క్రమంగా వస్తుంది కాబట్టి దాని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మనం ఆ దిశగా మన ప్రిపరేషన్ ఉండాలి అన్నది మనం నేర్చుకోగలిగితే ఏమవుతుందంటే మనం దాన్ని సులభంగా మనం దాన్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు అన్న దాని గురించి మనం తయారవచ్చు. అందువల్ల ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ తీసుకుంటే ప్రధానంగా ఈ విధమైన మార్పులతో ఈ విధమైన సృజనాత్మక శక్తిని, ఆలోచన శక్తిని పెంచే విధంగా ఇదంతా చేస్తుంది. ఇంకొకటి మీరు అడగొచ్చు ఏంటంటే ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్ స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ ని ఇంట్రడ్యూస్ చేయాలన్నది కూడా కొన్ని రోజుల ముందు ఒక నిర్ణయం జరిగింది. సిబిఎస్ఈ స్కూల్స్. సో ఈ సిబిఎస్ఈ స్కూల్స్ సాధారణంగా ఏమవుతుందంటే వాటిలో కొన్ని నియమావళి ఉంది. అంటే స్కూల్లో ఇంత స్క్వేర్ ఫీట్ ఏరియా ఉండాలి, ఆ తర్వాత వచ్చేసి ఇంత ఫ్యాకల్టీ ఉండాలి, తర్వాత ల్యాబ్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ప్రవేశపెడతారు. కాబట్టి సపోజ్ సిబిఎస్ఈ సిలబస్ ను గనక ప్రవేశపెడితే, అంటే సిబిఎస్ఈ సిలబస్ అగైన్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సందర్భంగానే ఉంటుంది. అది ప్రవేశపెట్టినప్పుడు మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో, ల్యాండ్ రిక్వైర్మెంట్ కానీ ఏరియా రిక్వైర్మెంట్ కానీ, దాన్ని ఏ విధంగా మనం ట్యాకిల్ చేయాలన్నది కూడా మన ముందున్నాక ఛాలెంజ్. దానికోసం నేనేమనుకుంటానంటే ఒక చిన్న కోఆపరేటివ్ దిశగా మనం ఆలోచిస్తే బాగుంటుంది అనుకుంటాను. అంటే నా దగ్గర ఇది ఉంది, నీ దగ్గర ఇది ఉంది, మూడవ వ్యక్తి దగ్గర ఇది ఉంది, నాలుగో వ్యక్తి, మనం నలుగురం కలిస్తే ఒక పెద్ద శక్తిగా మనం ఎదగలం. దానివల్ల ఈ రకంగా కూడా మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మహారాష్ట్రలోని నాందేడ్లో పనిచేస్తున్నప్పుడు కొన్ని స్కూల్స్ కి గ్రౌండ్స్ ఉండేవి కావు, కానీ అక్కడ గ్రౌండ్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని అడిగారు, సార్ మీ పోలీస్ గ్రౌండ్ ఉంటుంది, మీరు మార్నింగ్ పరేడ్ అది అయిపోయిన తర్వాత 10 నుంచి మళ్ళీ సాయంత్రం వరకు అది ఫ్రీగానే ఉంటుంది, కాబట్టి మాకు అది ఇస్తే మేము ఇంటర్న్ గా మేము వచ్చి మా పిల్లల్ని ఆడించడానికి దానికి చేసుకుంటామని ఇచ్చామన్నమాట. అంటే ఇదేమవుతుందంటే ఏదైనా ఒక రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అయ్యో అది మన దగ్గర లేదే అనకుండా ఎక్కడ అవైలబిలిటీ ఉందో దాన్ని చూసుకొని దాన్ని ఏ విధంగా మన దాంట్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి అన్న దాని గురించి మనం ఆలోచించగలిగితే బాగుంటుంది. అందువల్ల ఈ విధమైన ఇష్యూస్ ఏ విధంగా ఉన్నప్పుడు కలెక్టివ్ గా ఆలోచించండి అని నేను అడుగుతున్నాను. ఎప్పుడు కూడా మనం ఇండివిజువల్ గా ఆలోచించకూడదు. కలెక్టివ్ గా ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు మనకు సొల్యూషన్స్ తగులుతాయి. లేకుంటే ఇండివిజువల్ గా మనం ఆలోచించడం మొదలు పెడితే ఏమవుతుందంటే ఆ స్థాయిలోనే ఉండిపోతాం. ఎప్పుడైనా సమస్య పెద్దదిగా అయినప్పుడు మనము ఎక్కువ మంది కలిసి ఆలోచిస్తే దానికి సొల్యూషన్స్ వస్తాయి అన్నది మనము గత చరిత్రలో ఎన్నో ఉదాహరణలతో మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనము చేయగలగాలి. తర్వాత వచ్చేసి ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి సేవలు కూడా మీరు గుర్తించాలి. అది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఎందుకంటే ముందు ప్రభుత్వ విద్యాలయాల్లో సరిగా చెప్పట్లేదని చెప్పేసి ప్రైవేట్ సంస్థలన్నీ వచ్చాయి. ప్రజలకు యాక్చువల్ గా ఈ ప్రైవేట్ సంస్థలు కామధేనువు కల్పవృక్షంగా ఎదిగొందాయి అన్నమాట. అందుకని మీ దగ్గరికి ఇంతమంది వచ్చి చేరుస్తున్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ సంస్థలు గనక ఇది కొత్త ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వస్తే మేమన్నీ మూతపడాలి, మాకు కష్టం అని చాలా మంది అనుకుంటున్నారు. దాన్ని పక్కన పెట్టేసేయండి, అందులో ఏమాత్రం తథ్యం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామో మన దగ్గర ప్రజలు క్యూ కడతారు. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
మా ఇంటి దగ్గర ఒక హోటల్ ఉంది, దాని పేరు న్యూ పెంటయ్య హోటల్. న్యూ పెంటయ్య హోటల్ పేరు వినగానే ఎవరు ఆ హోటల్లోకి వెళ్ళి తింటారు అని అనుకుంటాం, కానీ బార్లు తీరు ఉంటారు జనాలు, అక్కడ క్యూలు కట్టి ఉంటారు, రిజర్వేషన్ చేసుకుంటారు, ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని వెళ్తారు అక్కడికి. ఎందుకంటే పేరు అలా ఉన్నా కూడా వాళ్ళు అందించే క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మనం దాని గురించి ఏ విధంగా సో కాన్సన్ట్రేట్ ఆన్ క్వాలిటీ. మనకున్న టీచర్స్ యొక్క ఈ క్వాలిటీస్ ని ఏ విధంగా పెంచాలి, వాళ్ళు బిఎడ్ కి ఏ విధంగా వాళ్ళు క్వాలిఫై అవ్వాలి. ఎందుకంటే ఐ థింక్ 2025 లోపల అందరూ ఈ కొత్త బిఎడ్ విధానాన్ని వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చెబుతారు. కాబట్టి దాన్ని ఎలా సాధించాలి, ఇంటర్ డిసిప్లినరీ ఎలా పెట్టాలి, వొకేషనల్ కోర్సెస్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, సాంస్క్రిట్ భాషను ఎలా మనం ఇంట్రడ్యూస్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటూ వెళితే సో హ్యావ్ ఏ కలెక్టివ్ థింకింగ్. అందువల్ల మీ సంస్థలు మూతపడతాయన్నది కూడా మీరు ఎప్పుడూ మనసులోకి రానివ్వకండి. ఎందుకంటే అలా చేస్తే పాలు తాగి పొదుగును కోసేసినట్టు అవుతుంది అనమాట, అది ఎవరు చేయరు. అందువల్ల సంస్థలు మూతపడే క్వశ్చనే లేదు. ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు అందించగలము అన్న దీంతో గనక మీరు వెళ్ళగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ఉపాధ్యాయులను నేర్పించడంలో కూడా నిష్ణాతులుగా తయారు చేయడం కూడా దీని విలువ. లైట్ బట్ టైట్ విధానంలో పర్యవేక్షణ సుపరిపాలన ఉంటుందన్నది కూడా ఇందులో ఒకటి. లైట్ బట్ టైట్ ఈ విధంగా మనది ఉండబోతోంది. తర్వాత ప్రగతిని సమీక్షించుకుంటూ వాళ్ళు నిపుణుల ద్వారా అంచనాలు వేయడం, తర్వాత భారతీయ ఔన్నత్యాన్ని సంస్కృతిని వీటన్నింటినీ పెంపొందించడం, ఇవన్నీ కూడా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశాలు. అందువల్ల చిరుప్రాయంలో పిల్లలకు డూయింగ్ వాట్ ఈజ్ రైట్ అన్నది నేర్పించబడాలన్నమాట. ఇది చాలా ముఖ్యం. ఇది కథల ద్వారా కావచ్చు, రోల్ ప్లేగా కావచ్చు, చరిత్రలోని ఉదాహరణలుగా కావచ్చు, రకరకాల ఉదాహరణలతో మనం ఇవ్వచ్చు. కాబట్టి టేక్ దిస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఒక అవకాశం మనకు దొరికింది, ఇది మనకు బర్డన్ గా ఎప్పుడు అనుకోకండి. ఇట్స్ అన్ ఆపర్చునిటీ గివెన్ టు అస్ టు గివ్ బెస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. ఇప్పటికే మీరు బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, దానికి ఇంకా మంచి మెరుగులు దిద్ది ఒక ఉన్నతమైన ఆలోచనలతో ఉన్న విద్యార్థులను మన సంస్థల ద్వారా బయటికి తీసుకొస్తే దానికి మించిన ఆనందం ఏది ఉండదు. అందువల్ల ఆ విధంగా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మీరు గనక దృష్టిలో ఉంచుకుంటే బ్రహ్మాండమైన అభివృద్ధి మనకు దొరుకుతుంది. ఆ విధంగా టీచర్ ఎడ్యుకేషన్ లో కూడా మార్పులు చేర్పులు తీసుకురావడం జరిగింది. పారాగ్రాఫ్ 15 అన్నది మీరు చూసుకుంటే టీచర్ ప్రిపరేషన్, టీచర్ ఎడ్యుకేషన్ లో కూడా వాల్యూస్ కు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తర్వాత టీచర్స్ లో కూడా భారతీయ విలువలు, భాషలు, జ్ఞానం, లక్షణాలు, సంస్కారాలు ఇవన్నీ కూడా వాళ్ళకు తెలుసుకొని ఉండాలి. తర్వాత 4 year ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కోర్స్ ఏమైతుందో అది కూడా వాళ్ళు కంప్లీట్ చేయాలి. ఇవన్నీ కూడా వాళ్ళు పొందుపరచడం జరిగింది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ లైఫ్ లాంగ్ లెర్నింగ్. కాబట్టి ఆ విధమైన ఆలోచనలతో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నది తీసుకురావడం జరిగింది. ఐ థింక్ మీరందరూ కూడా మీకున్న విశేషమైన అనుభవంతో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ కూడా మీరందరూ కూడా కృషి చేస్తూ మీ ఒక ఆంధ్రప్రదేశ్ మీ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ మీ సంస్థ ఏదైతే ఉందో అది దేశంలోనే ఒక నెంబర్ 1 గా వెళ్ళగలగాలి అన్నది మా ఆకాంక్ష. సో కీప్ దట్ యాజ్ ది టార్గెట్. మనం రేపు ఎవాల్యుయేషన్ ఎక్కడైనా చేస్తే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అతి ఉత్తమంగా ఇంప్లిమెంట్ చేసినది ఎక్కడైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ లో మీ సంస్థ ద్వారా జరిగింది అని చెప్పి జరిగితే ఎంత గర్వకారణంగా ఉంటుందో మనం ఆలోచించుకోండి. ఎందుకంటే దీని ద్వారా బాధ్యత కలిగిన పౌరుల్ని మనం తయారు చేస్తున్నాం, మనం ఒక ఉద్దేశాన్ని మనం మనసులో ఉంచుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈరోజు ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ సందర్భంగా ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఈ స్కీమ్ ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది, ప్రీ ప్రైమరీ ఎందుకు మనం మొదలు పెట్టాల్సి వచ్చింది, మాతృభాషలో బోధించడం గురించి అనుకున్నాం, వొకేషనల్ ట్రైనింగ్ గురించి అనుకున్నాం, కొత్త భాషలు నేర్చుకోవడం గురించి అనుకున్నాం, ఆ తర్వాత వచ్చేసి ఇంటర్ డిసిప్లినరీ ఏ విధంగా ఉండాలనుకున్నాం. ఇవన్నీ నేర్చుకొని మనం ఒక ఉత్తమమైన పౌరులను తయారు చేద్దామన్న మీ సంకల్పన ఏదైతే ఉందో అది ఇంకా దృఢంగా తయారవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభం జరగాలి. ఈ కరోనా తొందరగా వెళ్ళిపోవాలి, సంస్థలు పాఠశాలలు త్వరగా ప్రారంభం అవ్వాలి, పిల్లలు స్కూల్లోకి రావాలి, ఇవన్నీ కూడా జరగాలి. ఎందుకంటే ఒక చోట ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ జరిగింది, అది చెప్పి నేను ముగిస్తాను. పాఠశాలల ముందు వీడియో కెమెరాలు అరేంజ్ చేశారట. పాఠశాలల ముందు వీడియో కెమెరాలు అరేంజ్ చేసి ఎవరికి తెలియదు, పిల్లలు స్కూల్కి వచ్చేటప్పుడు వాళ్ళ కాళ్ళు ఎలా ఉన్నాయి అంటే ఏ విధంగా వాళ్ళు చకచక ఎలా నడుస్తున్నారు,
స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు అన్నది ఒక స్టడీ జరిగింది. ఆ స్టడీలో వాళ్ళు తేల్చింది ఏంటంటే, ఏ స్కూల్లో అయితే ఉదయం పిల్లలు వచ్చేటప్పుడు చకచకా నడుచుకుంటూ వస్తారు, స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళు అయ్యో స్కూల్ అయిపోయిందే అని నీరసంగా వెళతారు, అవి మంచి స్కూల్స్ అని నిర్ణయించడం జరిగింది. అలా కాకుండా ఉదయం వచ్చేటప్పుడు ఎందుకో వెళ్ళాలిరా స్కూల్ కని కాళ్ళు ఈడ్చుకుంటూ వెళుతూ గంట మోగగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారనుకోండి సాయంత్రం, ఆ స్కూల్లో పిల్లలకు పెద్ద ఇంట్రెస్ట్ లేదన్నది తెలుస్తుంది. కాబట్టి మీ అన్ని స్కూల్స్ కూడా మొదటి కేటగిరీ స్కూల్ గా రావాలి. పిల్లలు 9 అంటే 8:30కే మేము స్కూల్కి వెళ్ళాలి అని, ఇంకా గంట కొట్టినా కూడా మేము ఇంకా కొంతసేపు స్కూల్లో ఉంటామని, ఆ విధమైన భావాలు వాళ్ళు ప్రకటించాలని చెప్పి కోరుకుంటూ, ఆ దిశగా మనం అందరం కలిసి పనిచేద్దాం. ఆ సందర్భంగా నేను మీకు ఏదైనా ఉపయోగపడితే నాకు మీరు తెలియజేయండి. నేను ఖచ్చితంగా మీతో పాటు ఉంటూ మన అందరం కలిసి ఒక గొప్ప పౌరుల్ని మనం భారతదేశానికి అందిద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై. నమస్తే అండి. వాళ్ళ చాలా కాలం తర్వాత మీ యొక్క ఇన్స్పైరింగ్ మాటలు మేము విన్నాము. చాలా ధన్యవాదాలు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద మాకు ఉన్నటువంటి అపోహలు ఏమన్నా ఉంటే వాటిని తొలగించారు. మీరు మొట్టమొదటే ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీనా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీనా మొదలుపెట్టి భారతీయ ఔన్నత్యాన్ని గురించి చెప్పుకుంటూ ఇవాళ ఈ స్థాయికి ఎలా తీసుకొచ్చారు, మార్పులు ఏం కోరుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా చెప్పారు. దీంట్లో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఎస్సీఆర్టీ ఆ సిలబస్ అదే విధంగా ఉంటుందా, లేకపోతే సిబిఎస్ఈ సిలబస్ ఉంటుందా? దాంట్లో ఏంటంటే, నేను చూసింది ఒక చోట ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తూ ఆయన ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ సిబిఎస్ఈ సిలబస్ అని ఒక చోట మాట్లాడింది. ఐ థింక్ వే బ్యాక్ ఇన్ ఫిబ్రవరి అనుకుంటాను, February 21 ఎక్కడో నేను పేపర్ లో ఒక చోట చదివాను. దానికి ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ ఖరే గారిని కూడా వినుంటే, నేషనల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కూడా వినుంటే, ఆయన ఏమంటారంటే ఇనీషియల్ ఏదైతే కావాలో అదంతా కూడా ఎన్సీఆర్టీ వాళ్ళు తయారు చేస్తున్నారని ఆయన చెప్పడం జరిగింది. సో ఎన్సీఆర్టీ వాళ్ళు ఎప్పుడు ఎలా ఉండేదంటే, మన నేషనల్ స్కూల్స్ లేకుంటే ఎక్కడైతే సిబిఎస్ఈ ఉందో వాళ్ళు జనరల్ గా ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళు తయారు చేస్తున్నారన్నది వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే ఐ థింక్ ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్స్ తయారయ్యాయని నేను అనుకుంటా. మొన్న ఇచ్చిన స్కూల్ కిట్స్ లో పిల్లలకి టెక్స్ట్ బుక్స్ కూడా ఇచ్చారు, టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ కూడా ఇచ్చారు. వాట్లను 2 భాషల్లో కూడా ఇచ్చారని చూడలేదు, కానీ నేను వినడం జరిగిందండి. మరి అంటే అక్కడ యాక్చువల్ గా వాళ్ళు 1వ తరగతి దగ్గర నుంచి 6వ తరగతి వరకు ఒక పేజీలో తెలుగు, ఒక పేజీలో ఇంగ్లీష్ గా ప్రింట్ చేసి ఎందుకోసం ఇచ్చారంటే, టోటల్ గా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం వైపు మారిపోతుంది అన్న దాన్ని కాదు, మేము మార్చటం లేదు, ఐచ్ఛికంగా గానీ మాత్రమే తీసుకుంటున్నాం అని చెప్పి. అయితే ఏంటంటే 7వ తరగతి దగ్గర నుంచి సిబిఎస్ఈని మేము ఫాలో అవుతున్నాం అని చెప్పి అంటున్నారు. 7వ తరగతి అంటే ఇక్కడ చిన్న ప్రశ్న ఏంటంటే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నది అది కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, వాళ్ళు ఒక స్థూలంగా జాతీయ దృక్పథాన్ని మీరు అన్నారు ఇందాక, సైంటిఫిక్ అవుట్లుక్ ని, మూఢనమ్మకాలను అతీతంగా ఉండేటువంటి దాంతో ఉంటే ఎన్సీఆర్టీ గైడ్ లైన్స్ ఇస్తుందా, ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిపేర్ చేసి ఈ పుస్తకాలని 29 రాష్ట్రాలని ఉపయోగించవలసిందిగా కోరుతుందా? అది ప్రశ్న అండి. నేను విన్నది ఏంటంటే, ప్రీ ప్రైమరీలో కావాల్సిన ఆర్టికల్స్ తర్వాత వచ్చేసి ప్రైమరీ ఇనీషియల్ గా వాళ్ళు మొదలు పెడతామన్నారు. ఎందుకంటే మొత్తం ఒకసారి కాకుండా ఫేజెస్ లో మేము చేస్తామని చెప్పుకుంటూ, ఐ థింక్ ప్రైమరీ లెవెల్లో ఉన్న పుస్తకాలు కూడా ఈ కొత్త విషయాలు, క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ నేర్పించడానికి ఏ విధంగా ఉంటాయో అన్న చెప్పాను. తర్వాత ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి కూడా ఇంకా క్లారిటీ లేదు మనకి, ఎందుకంటే ఇవి కోర్టులలో ఉన్న వ్యవహారం అనుకుంటాను. ఇది ఐ థింక్ మన హైకోర్టులో నిర్ణయం అయింది. ఇప్పుడు ఐ థింక్ ఇది ఇస్ పెండింగ్ ఇన్ ది సుప్రీం కోర్ట్ యాక్చువల్ గా అనుకుంటాను, అబౌట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. దాని గురించి కూడా క్లారిటీ రావచ్చు మనకి. అందువల్ల 1st నుంచి 6th వరకు మీరు అన్నట్టు 2 భాషల్లో కూడా వాళ్ళు ఆ విధంగా ప్రింట్ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఓవర్ నైట్ కాదు, ఇది ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. 2030 వరకు హైయర్ ఎడ్యుకేషన్ లో 2040 20 years మనం టార్గెట్ పెట్టుకున్నాం. ప్రైమరీ ఎడ్యుకేషన్ లో మినిమం 50% ఎన్రోల్మెంట్ రేషియో అని ఏదైతే అంటారో వీటన్నిటిని కూడా మనం సాధించాలని చెప్పేసి ప్రైమరీ ఎడ్యుకేషన్ లో మనం మాట్లాడుకున్న విషయం. అందువల్ల ది చేంజ్ విల్ బి స్లో, ఇట్ వోంట్ బి సడన్ గా మీరు ఓవర్ నైట్ మీరు కొత్త విధాలు ఉండవు. కాబట్టి ఆ విధంగా చూస్తాం. లెటర్స్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది, దాని గురించి కూడా మనం చూద్దామండి ఎలా అవుతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా మన టీచర్స్ ఏ విధంగా, ఎందుకంటే ఆల్మోస్ట్
మేబీ ఏదర్ ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ అనుకోవచ్చు కానీ బట్ వాట్ ఈస్ టాట్ టు ది స్టూడెంట్స్ అన్నది జనరల్ గా డెసిషన్ అవుతుంది. అది మనకు అవుతుంది, ఎందుకంటే మనకు ఏ బుక్స్ ఉన్నా కూడా మన టీచింగ్ అన్నది దట్ డిపెండ్స్ ఆన్ అస్. సో టెక్స్ట్ బుక్ అన్నది మనం ఇంకా 10 టెక్స్ట్ బుక్లు చూస్తాం మామూలుగా మనం టీచ్ చేసేటప్పుడు. ఎంపీలో ఏ విధంగా ఉంది, తర్వాత మహారాష్ట్రలో ఏ విధంగా ఉంది, తర్వాత ఫారిన్ కంట్రీస్ లో ఏ విధంగా బుక్స్ ఉన్నాయో కూడా మనం తెప్పించుకుంటాం. కాబట్టి నేను సాధారణంగా టీచర్స్ కి సజెస్ట్ చేసేది ఏంటంటే, మనం ఒక విషయం చెప్తున్నప్పుడు ఒక 10 విషయాల గురించి కూడా మనం మిగతా వీటిలలో ఎలా రాశారని తెలుసుకుంటే మనం ఒక సిస్టమేటిక్ గా మనం చేయవచ్చు, మన స్టూడెంట్స్ కి మంచి ఇన్పుట్స్ ఇవ్వచ్చు అన్నది నా అభిప్రాయం. ఈవెన్ ఫిన్లాండ్ లో బుక్స్ కూడా మనం తెప్పించుకోవచ్చు. ఏముంది, ఒక సెట్ యాజ్ ఎ రెఫరెన్స్ మీరు మీ సంస్థ ద్వారా అక్కడున్న బుక్స్ ను కూడా ఒక సెట్ తయారు చేసి మన రిసోర్స్ లైబ్రరీలో మనం పెట్టొచ్చు. అమెరికాలో 8th స్టాండర్డ్ లో ఏం చెబుతున్నారు కాబట్టి వీళ్ళు వచ్చి కొరిలేట్ చేసుకుంటారు దాన్ని, ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైన ఎగ్జాంపుల్స్ ఉండాలి, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ లేవు కాబట్టి మనకు అది చాలా ఇప్పుడు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ గా ఉండబోదు, ఇదంతా ఎక్స్పీరియన్స్ ఓరియంటెడ్ గా ఉండబోతుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి మిగతా దేశాల్లో ఏ విధమైన విధానాలను అవలంబిస్తున్నారన్న కూడా మనం తెలుసుకుంటే అవి కూడా మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఏమైంది, ఎందుకంటే లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉండబోతోంది మీకు. కాబట్టి ఆ విధంగా మనం చేయాలన్నది నా సూచన అండి. ఇప్పుడు పరీక్షలకి ప్రాధాన్యత తగ్గిస్తామంటూ 3వ తరగతిలో, 5వ తరగతిలో, 8వ తరగతిలో వాళ్ళ సామర్థ్యం మీద పరీక్ష పెడతామంటున్నారు. అంటే చాలా చాలా సులభమైన పరీక్షలే, అంటే అట్లీస్ట్ ఎందుకంటే మన టోటల్ ఓరియంటేషన్ ఎలా ఉందంటే పేరెంట్స్ కూడా ఎప్పుడు మనల్ని అడుగుతుంటారు ఎగ్జామ్ పెట్టండి అని. జనరల్ గా నా క్లాసిఫికేషన్ లో ఎలా నేను క్లాసిఫై చేస్తానంటే, ప్రైవేట్ స్కూల్స్ పేరెంట్ సెంటర్డ్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ టీచర్ సెంటర్డ్ స్కూల్స్. కానీ ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మనం చూసేది ఏంటంటే స్టూడెంట్ సెంట్రిక్ స్కూల్స్ ఉండాలి, చైల్డ్ సెంట్రిక్ స్కూల్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే మీ మీద పేరెంట్స్ వచ్చి గొడవ పెడతారు, మీరు సాయంత్రం ఎక్కువగా ఆడించేస్తే వాళ్ళు వస్తారు, మావాడు తొందరగా నిద్రపోతున్నాడండి మీరు ఆడించకండి అంటారు. రకరకాలు వస్తాయి. మీరు ఎందుకంటే ప్రైవేట్ మేనేజ్మెంట్స్ అన్ని కూడా మీరు బికాస్ ఇట్స్ ఎ పేరెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి మీరు అది కూడా తీసుకోవాలి. గవర్నమెంట్ లో ఏంటంటే చాలా మంది పట్టించుకోరు, స్కూల్లో ఏం చెప్తున్నారని కదా పెద్ద పేరెంట్స్ చెప్పించుకునే సమయం ఉండకపోవచ్చు, వ్యవసాయంలో ఉంటారు, చిన్న చిన్న పనుల్లో ఉంటారు. కాబట్టి ఇట్ ఈస్ టోటలీ టీచర్ సెంట్రిక్ సిస్టమ్. కాబట్టి ఇప్పుడు కొత్త సిస్టమ్ లో ఎలా ఉంటుందంటే ఇట్ షుడ్ బి మీరు చెప్పినట్టు చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. ఈవెన్ 3rd, 5th, 8th లో ఉన్నా కూడా ఇట్స్ ఎ లైట్ ఎగ్జామ్, అంటే అట్లీస్ట్ వాడు ఎలా రాయడము చదవడం అన్నది కూడా కొద్దిగా మనకు కావాలి. ఇప్పుడు మెయిన్ కంప్లైంట్ ఏంటంటే చాలా మంది సెకండరీ స్కూల్స్ లో, ప్రైమరీ స్కూల్లో వాళ్ళు చాలా మందికి ఏమీ రావట్లేదు, వాళ్ళు వచ్చిన తర్వాత కనీసం ఒక సెంటెన్స్ రాయలేకపోతున్నాడు, ఒక చిన్న లెక్కలు కూడా చేయలేకపోతున్నాడు. మీరు అసర్ రిపోర్ట్స్ కూడా తీసుకున్నా కూడా మీరు ఇక్కడ తీసుకుంటే అవన్నీ కూడా అదే తెలియజేస్తుంది. 8th క్లాస్ లో ఉన్నవాడు కనీసం 2వ తరగతి మ్యాథ్స్ కూడా సాల్వ్ చేయలేని 50% వాళ్ళు ఉన్నారని కూడా వాళ్ళ రిపోర్ట్స్ లో మనకు తెలిసింది. కాబట్టి వీటన్నిటిని కూడా లక్ష్యంలో తీసుకొని మనం ఏం చేయాలంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని హౌ టు క్యారీ ఇట్ ఫార్వర్డ్ అన్నది మనం నేర్చుకోవాలి. గురుగారు, ఇక్కడ కొంతమంది సభ్యులు కొన్ని సందేహాలు అడుగుతా ఉంటున్నారు. పూర్ణచంద్రరావు గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని సార్ని ప్రశ్న సూటిగా అడగండి. పూర్ణచంద్రరావు గారు. తర్వాత జవహర్ ఖాన్ గారు శ్రీకాకుళం నుంచి. సార్ మీరు అన్మ్యూట్ చేసుకుని అడగండి. సార్ నమస్తే సార్, లక్ష్మీనారాయణ గారు. నమస్తే సార్, గుర్తున్నానా జవహర్ ఖాన్ ని? బాగున్నారండి? చేశాను నేను. సార్ నేను మీతో మాట్లాడాను. సార్ మాట్లాడారు సార్. ఇంగ్లీష్ ఎలా బోధించాలని మీరు యూట్యూబ్ వీడియోస్ అవి తయారు చేసి మీరు చేశారని నేను విన్నాను. సార్ చేశాం సార్. కోకోనట్ ఫార్మర్స్ తరఫున మీకు జరిగింది ఇక్కడ. సో ఈ రోజు మీరు చాలా ఎలాబొరేట్ గా, అండర్స్టాండ్ అయ్యేటట్టుగా, చాలా డీటెయిల్డ్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా మా అప్సా నాయకులకు, మా సభ్యులకు మీరు తోడుగా ఉంటానన్నారు. అది మాకు కొండంత ధైర్యం ఇస్తుంది. సో మీలాంటి ఇంటలెక్చువల్స్ తో స్టైల్ చేయడం అన్నది మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కన్సిడరేషన్. రైట్ సార్, థ్యాంక్ యూ. జవహర్ ఖాన్ గారు. శ్రీనివాసరావు గారు న్యూజివీడ్ నుంచి. శ్రీనివాసరావు గారు న్యూజివీడ్ అన్మ్యూట్ చేసుకోవాలండి. సార్ నమస్తే సార్, నేను న్యూజివీడ్ నుంచి శ్రీనివాస్ అండి. ఆల్రెడీ మీతో ఒకసారి బాగున్నాం సార్, చాలా బాగున్నాను. మీ మోటివేషన్ ఎక్సలెంట్ సార్. ఆల్రెడీ మీ మోటివేషన్ స్పీచెస్ చాలా విన్నాను. అదేవిధంగా ఈ రోజు మీరు ఎన్ఈటీ మీద ఇచ్చిన నాలెడ్జ్ ఏదైతే చాలా బాగుంది సార్.
చాలా ఉపయోగకరంగా ఉంది. సార్ నా సింపుల్ డౌట్ ఏంటంటే సార్, ఆల్రెడీ మేము ప్రైవేట్ స్కూల్స్ 10th వరకు రన్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ 99% ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్. ఇప్పుడు ఎన్ఈపి ప్రకారం 5+3+3+4 లో ఇంటర్మీడియట్ అంటే మేము 10th నుంచి వెదర్ టు ఇన్కార్పొరేట్ విత్ 11th and 12th ఆర్ వీ కెన్ కంటిన్యూ అప్ టు 10th. నేను అనుకోవడం వాళ్ళు ఎక్కడ మీరు చదివించాలి అన్నది ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ వాళ్ళు ఏ విధంగా చదివించాలి అన్నది ప్రాధాన్యత ఇచ్చి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th వరకు చేసి ఇంకొక 12th కూడా మీరు ఏదైనా, అందుకనే చెప్పాను మీరు కోఆపరేటివ్ గా అందరూ కలిసి ఆలోచించండి. మేబీ ఒకరు కాలేజ్ రన్ చేస్తున్నారు, మేబీ ఒకరు సెకండరీ స్కూల్ ఉంది, వీటన్నిటిని కూడా ఎలా క్లబ్ చేయాలి అన్నది మనం ఆలోచించుకోవాలి. అది ఒకటి కొంచెం గ్రే ఏరియాగానే ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఒకే ప్రిమైసెస్ లో ఉండాలి ఇవి పెద్దగా ఎక్కడ మనకు మెన్షన్ చేయలేదు. యాక్చువల్ గా మీరు అదే యూనివర్సిటీ మీరు హైయర్ ఎడ్యుకేషన్ కి వెళితే అందులో కొన్ని మెన్షన్స్ ఉన్నాయి, కొన్ని మెయిన్ కాలేజెస్ పెట్టి వాటిలలో వాళ్ళు ఇవి చేయాలని చెప్పారు. కానీ యాజ్ ఫార్ యాజ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇస్ కన్సర్న్ దీని గురించి చెప్పలేదు. ఈ ప్యాటర్న్ వచ్చేసి 5+3+3+4 ఉంటుంది. సో సెకండరీ స్కూల్ అన్నది ఇట్ ఎక్స్టెండ్స్ అప్ టు 12th స్టాండర్డ్. కాబట్టి ఏ విధంగా చేసుకోవాలి అన్నదాని గురించి ఆలోచన, దానికి కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం వాళ్ళు పేపర్ లో ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఏమన్నారంటే సెకండరీ స్కూల్స్ లో 10th వరకు ఉంటుంది, ఎక్కువగా సంఖ్య ఉన్నప్పుడు ఆ 12th కూడా అక్కడికి తీసుకొస్తామని వాళ్ళు అన్నారు. అంటే ఎక్కువ అడ్మిషన్స్ లేకుంటే 11th 12th విడిగా ఉంటాయని దాని నుంచి ఇన్ఫరెన్స్ డ్రా చేయొచ్చు అని నేను అనుకుంటాను అనమాట. సో లెట్ సమ్ మోర్ క్లారిటీ కమ్, అది నా అండర్స్టాండింగ్. మనం చూద్దాం ఈ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు, అది వచ్చినప్పుడు మనం ఇన్ కేస్ వాళ్ళు ఒకే దీంట్లో ఉండాలంటే దాన్ని ఏ విధంగా చేయాలన్నది కూడా మీరు ఒక స్ట్రాటజీ ఆలోచించుకోవాలన్నమాట. జస్ట్ బికాస్ యూ డోంట్ హ్యావ్ 2 sections ది స్కూల్ షుడ్ నాట్ బి క్లోజ్డ్ ఆర్ సంథింగ్ లేదు. దాన్ని మనం కొలాబరేషన్ లో ఎలా చేయాలి, అందుకనే ఇప్పుడు ఆల్వేస్ థింక్ ఇన్ ఏ కలెక్టివ్ ఫార్మాట్ అని చెప్పాను. కోఆపరేటివ్ థింక్ మొదలు పెట్టండి అని నేను అన్నాను. మన ఇండివిజువల్ ఇన్స్టిట్యూషన్ కాకుండా మనం కొంతమంది కొలాబరేట్ అయ్యి మనం ఎలా చేయగలం అన్నది మనం ఆలోచించుకుంటే ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే వస్తాయో అవన్నీ కూడా మనం డైరెక్ట్ గా ఫేస్ చేయొచ్చండి. సార్ విజిటమ్ స్కూల్ రవి గారు, విజిటమ్ స్కూల్ రవి గారు అన్మ్యూట్ చేసుకోండి. విజిటమ్ స్కూల్ మాట్లాడండి. నమస్తే సార్, లక్ష్మణ్ గారు. చెప్పండి. గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. సో మీ యొక్క వర్డ్స్ ని కోట్ చేస్తూ మీ ఎప్పుడైనా ఎక్కడైనా స్పీచ్ ఇచ్చినా కూడా మీ వర్డ్స్ కోట్ చేస్తున్నా మేము స్టార్ట్ చేస్తుంటాం. మీతో పాటు మాకు అరేంజ్ చేసినటువంటి మా ప్రెసిడెంట్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ వారికి, ప్రెసిడెంట్ గారికి, చంద్రశేఖర్ గారికి, అండ్ మా లోకల్ రవీంద్రబాబు గారికి, మేము గుంటూరు సార్, గుంటూరు హార్ట్ ఆఫ్ ది సిటీలో మేము స్కూల్ రన్ చేస్తున్నాం 36 years గా. సో ఒక పందాకి మేము లోబడి స్కూల్ రన్ అవుతుంది సార్, కొన్ని సంవత్సరాలుగా రన్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే మనకి గవర్నమెంట్ వాళ్ళకి కావచ్చు ఏమవుతుందంటే కింద గ్రౌండ్ లెవెల్లో పొజిషన్ ఎట్లా ఉందో చూడకుండా స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల, ఒకరోజు సిబిఎస్ఈ ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటారు, ఒకసారి ఎన్ఈపీ పాలసీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, రోజుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల మీడియా దాన్ని హైప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక పానిక్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతున్నాం మేమంతా. ఏంది నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేటువంటిది. ఈ ఎన్ఈపీ పాలసీ వచ్చిన తర్వాత కూడా చాలా ఇట్లాగా మన మీటింగ్ జరగడం, జూమ్ మీటింగ్ జరగడం, పెద్దవాళ్ళు మనకి లెక్చరర్స్ ఇవ్వడం, చేయంగా ఒక భయం నుంచి ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత కొంచెం తేలిక భావన, పర్వాలేదు వీక్ మనం కూడా మూవ్ అవ్వగలుగుతాం. మీరు అన్నారు కదా ఏ స్కూల్స్ ఏం కాదు, మూతపడవు, కొన్ని మనం మార్పు చేర్పులు చేసుకుంటూ కలెక్టివ్ వేలో ముందుకెళ్తాం. ఏ విధంగా మీరు అసోసియేషన్ ఎలా ఉన్నారు, రేపు పనిలో కూడా ఆ విధంగా అసోసియేషన్ లాగా మీరు కోఆపరేటివ్ దీంట్లో ఉంటే మనకి ఈజీ అవుతుంది. మీరు ఏం చెప్పండి, మీరు భయపడకండి, మీరు ఏం చెప్పండి, ఏది పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం అనండి, అంతే. వీఆర్ రెడీ, వీఆర్ ప్రిపేర్డ్ టు డూ ఎనీథింగ్ అన్న దీంట్లో ఉంటే మనం చేసేయచ్చు, అదేమి అసాధ్యం కాదు. గుంటూరు లాంటి హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్న మాకే కొంత రిసోర్సెస్ మాకే అందడం లేదు. మీరు టీచర్స్ మాకు అందుబాటులో రావట్లేదు. ఇప్పుడున్నటువంటి ఈ రకరకాల ఫ్రెంచ్ లాంగ్వేజ్ కావచ్చు, వేరే దేశాల భాషలకు కావచ్చు, మనకి స్టాఫ్ చెప్పడమే కష్టంగా ఉంది. మన పరిస్థితి ఇలా ఉంటే దాదాపు 30 crores అబౌవ్ చిల్డ్రన్ ఉన్నారనుకుంటా స్కూల్ ఎడ్యుకేషన్ అవుతుంది మన కంట్రీలో. ఇంత విశాల భారతదేశంలో రిమోట్ ఏరియాస్, కొండ ప్రాంతాలు, రకరకాల ఏరియాస్ లో స్కూల్స్ ఉన్నవి. ఎప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాయి? అది సాధ్యమేనా? మనకి సాధ్యమేనా? సాధ్యం కాదు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇది? అది ఆలోచించే కొంచెం ఇదిగా ఉంది సార్. అది సాధ్యపడుతుంది అంటారా? ఎన్ని సంవత్సరాలు? ఎందుకంటే సాధ్యం లేదు, 10 సంవత్సరాలు ఇచ్చారు కదా, అందుకనే సమయం. తర్వాత ఈ కరోనా నుంచి కూడా మనం నేర్చుకుంది ఏంటంటే, కోవిడ్ లో మనం అధైర్యపడ్డామంటే కరోనా మన మీద, మన ఇమ్యూనిటీ తగ్గిపోద్ది కాబట్టి కరోనా మనల్ని అటాక్ చేస్తుంది. అదే విధంగా మీరు కూడా లెట్ ది ఛాలెంజ్ బి దేర్. ఎప్పుడంటే ఛాలెంజ్ ఉన్నప్పుడే మనకు ఉంటుంది. అందరూ
పర్వతారోహకులందరూ కూడా మేము ఎవరెస్ట్ ఎక్కాలంటారు, మేము చిన్న కొండ ఎక్కాలనుకోరు. అప్పుడే మనకు మీ సినిమా భాషలో వాడంటే కిక్ వస్తుంది అనమాట. కాబట్టి లెట్ us టేక్ ది ఛాలెంజ్. మనం ఇంతమంది ఉన్నామండి ఈ రోజు జూమ్ లో, ఆల్మోస్ట్ 294 మెంబర్స్ ఉన్నారు. ఎంత కలెక్టివ్ స్ట్రెంగ్త్ మనది. సో ఇంత కలెక్టివ్ స్ట్రెంగ్త్ మన దగ్గర ఉన్నప్పుడు, తర్వాత వచ్చేసి చంద్రశేఖర్ గారు, మా రవీంద్ర గారు, మీరందరూ కూడా ముందు నడిపిస్తూ, మేము కూడా సొసైటీలో ఉన్న మేము కూడా మీతో పాటు ఉంటామన్న దీంట్లో అందరూ ఉన్నప్పుడు, యూ నీడ్ నాట్ హ్యావ్ టు వరీ అట్ ఆల్. Let us sort it out. Let us make the best school. సార్ మనకు భరోసా ఇచ్చారు రవి గారు. సార్ మనకు భరోసా ఇచ్చారు. చిరంజీవి పల్లంటి గారు మాట్లాడారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు నాకున్నటువంటి 2 అనుమానాలు ఏంటి సార్. ఇప్పుడు ఎప్పుడైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిందో, ఈ పాలసీకి సంబంధించి దేశం మొత్తం ఒకే రకమైన విద్యా విధానాన్ని తీసుకురావాలని ముఖ్య ఉద్దేశం అయినప్పటికీ, ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించి ప్రైవేట్ విద్యా వ్యవస్థకు సంబంధించి జాతీయ స్థాయిలో అంటే జాతీయ విద్యా సంస్థల తాలూకా పర్యవేక్షణ, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రైవేటు విద్యా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆ పర్యవేక్షణ అనేది ఉంటుందా? నెక్స్ట్ రెండవది ఏంటంటే సార్, ఎప్పుడైతే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏదైతే 5వ తరగతి వరకు ఖచ్చితంగా ప్రాంతీయ భాషలోనే ఉండాలి, మాతృభాషలో ఉండాలి, అలాగే ఈ మధ్యనే ఇంజనీరింగ్, మెడిసిన్ కూడా ప్రాంతీయ భాషలోనే ఉంచుకోవచ్చు అన్నటువంటి ప్రత్యేక ఉత్తర్వులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ ఖచ్చితంగా నూతన విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం సూచించిన ప్రకారం ఎటువంటి అస్పష్టత లేకుండా, ఎటువంటి వ్యాఖ్యలు లేకుండా ఖచ్చితంగా 5 వరకు ప్రాంతీయ మాతృభాషలోనే విద్యా విధానం జరిగే అవకాశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా సార్? నెక్స్ట్ మూడవది ఏంటంటే సార్, ఎప్పుడైతే ఇప్పుడు నూతన విద్యా విధానం తాలూకా స్ట్రక్చర్ ఏదైతే మార్చారో సార్, దానికి తగినట్టుగా నచ్చిన కోర్సును ఎంచుకునేటువంటి పరిస్థితి ఏదైతే కల్పించిందో సార్, ఈ విద్యా విధానం నుంచి బయటికి వెళ్ళేటువంటి విద్యార్థి భవిష్యత్తులో ఆ విద్యా విధానానికి తగినట్టుగా విస్తృత అవకాశాలను పొందగలిగేటువంటి పరిస్థితి, ఆ పరిస్థితికి భారతదేశం ఏ బ్యాచ్ అయితే ఫస్ట్ వస్తుందో ఆ సమయంలో ఆ పరిస్థితిని భారతదేశం క్రియేట్ చేసుకోగలుగుతుందో అటువంటి విస్తృత ఉపాధి అవకాశాలు కూడా భారతదేశంలో పెరుగుతాయా? ప్రస్తుతం ఉన్న స్టార్ట్అప్లు అందుకే సంకేతమా సార్? నా ప్రశ్న. 3 ప్రశ్నలు అడిగారు మీరు. మొదటిది ఇంప్లిమెంటేషన్, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ 2 కలిసి ఇంప్లిమెంట్ చేస్తాయా, అలా ఉంటుంది అన్నది ఒక ఇది. యాక్చువల్ గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అనౌన్స్ చేశారు. జనరల్ గా ఏముంటుందంటే ఇంప్లిమెంటేషన్ అన్నది జనరల్ గా స్టేట్స్ లెవెల్లో వాళ్ళు ఇస్తారు. జనరల్ గా సెంటర్ జనరల్ గా వాటి కంప్లైన్సెస్ తీసుకుంటుంటారు, మీరు ఎలా ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యారు. ఎందుకంటే ఇది డెవలప్మెంట్ గోల్స్ లో ఇది వన్ ఆఫ్ ది గోల్స్. మనకి ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఇట్లాంటి వాటిని ఈ సస్టైన్డ్ డెవలప్మెంట్ గోల్స్ అని SDG అంటారు. వాటిలో 4th గోల్ మన ఎడ్యుకేషన్ అన్నమాట. కాబట్టి ఈ రెండిట్లో కూడా ఇట్ విల్ బి ఏ కోఆర్డినేషన్ బిట్వీన్ ది సెంటర్ అండ్ ది స్టేట్ అన్నది ఉంటుంది. రెండవది వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి మీరు మాట్లాడి, ఇందులో ప్రధానంగా వాడు చెప్పింది 5th వరకు మనకు ఉండాలి, అది 8th వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోగలగాలి, తర్వాత ఒక సబ్జెక్ట్ లాగా ఉండాలని చెప్పారు. దాని గురించి ప్రధానంగా ఈవెన్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఆయన ఇన్సిస్ట్ చేశారు. ఎందుకంటే ఆయన కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి సిరీస్ ఆఫ్ మీటింగ్స్ లో ఆయన కూడా అడ్రస్ చేశారు. మీకు యూట్యూబ్ లో అవైలబిలిటీ ఉంటుంది, అది కూడా చూద్దాం. ఐ థింక్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ, ఎందుకంటే ఇది ఒక ఏదో మన ఛాలెంజ్ గానీ ఏది కాదు. ఎందుకంటే పిల్లవాడు కంఫర్టబుల్ గా ఉన్నాడా లేదా అన్నది చాలా ముఖ్యమైన విషయం. అవును సార్. ఎందుకంటే మనం పిల్లవాడు స్కూల్కి వెళ్లే లోపల వాళ్ళ ఇంటి దగ్గర 2500 పదాలు నేర్చేసుకుంటాడు వాడు. ఆ తర్వాత వెళ్ళి వాడు స్కూల్కి వెళ్ళగానే సడన్ గా ఇంకొక భాషలో అక్కడ మాట్లాడడం మొదలు పెడితే వాడు యాక్చువల్ గా కుంచుకుపోతాడు. ఆ వ్యక్తి వాడు ఆలోచించడం మరి అది ఎట్లా గుర్తు పెట్టుకోవాలన్న దానిలోనే ఉంటాడు తప్ప ఆ వాటిని సృజనాత్మకంగా ఎలా మార్చుకోవాలన్నది వాడికి దెబ్బ. అందుకనే ఇది మళ్ళీ ఐడెంటిఫై చేశారు. ఐ థింక్ దే విల్ ఇంప్లిమెంట్ డెఫినెట్లీ అండి. తర్వాత వచ్చేసి నచ్చిన కోర్సు గురించి మీరు అడిగారు. బేసిక్ గా మన నాస్కామ్ రిపోర్ట్ తీసుకుంటే, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ మన దాంట్లో ఎక్కువ ఇది ఉంది కాబట్టి, నాస్కామ్ రిపోర్ట్ తీసుకున్నా కూడా నేను ముందు చెప్పినట్టు 85% ఆఫ్ ది ఇంజనీర్స్ దే డు నాట్ హ్యావ్ ది నెసెసరీ స్కిల్స్ అని వాళ్ళు చెప్పారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే విడ్త్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఎలన్ మస్క్ అని ఒక ఆయన ఉన్నాడు. ఎలన్ మస్క్ మీరు అమెరికాలో చదివితే అతను 6 సంస్థలకు, ఎలన్ మస్క్ టెస్లా వీటన్నిటికి 6 సంస్థలకి, బ్యాటరీస్ కానీ వీటన్నిటికీ ఆయన 6 సంస్థలకు CEO. ఆయన ఏమడిగారంటే మీరు ఎందుకు ఎలా చేయగలిగారంటే నేను పుస్తకాలు చదువుతాను అన్నాడు. ఆయన రకరకాల పుస్తకాలు చదువుతానన్నాడు. ఆయన ఏమన్నాడంటే వన్స్ మనకు విడ్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే దాన్ని అన్వయించుకోవడం చాలా సులభం. ఇది చాలా ప్రధానంగా కావాలి. అందుకనే రేపు రాబోయే కాలంలో కూడా ఈ స్టార్టప్స్ అన్నవి ఏవైతే మీరు మాట్లాడారో, ఈ స్టార్టప్స్ కి ప్రధానంగా మనకు కావాల్సింది విడ్త్ ఆఫ్ నాలెడ్జ్ అవసరం. ఇప్పుడు నేనేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వస్తోంది బ్రహ్మాండంగా. నేను చేసే పని అంతా కూడా కంప్యూటర్ చేస్తుంది.
కానీ నాకు ఉండాల్సింది కంప్యూటర్ ను ఎలా వాడుకోవాలన్న ఐడియా నాకుంటే ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అంతా కూడా రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఆ విధంగా క్రియేటివ్ థింకింగ్ ను చేయడానికి ఈ ఇంటర్ డిసిప్లినరీ ఏదైతే ఉందో ఇది నేర్చుకోవడం చాలా ముఖ్యం అని చెప్పేసి ఇది ఐ అగ్రీ 100%. ఎందుకంటే ఇన్నోవేటర్స్ అందరినీ చూడండి, వాళ్ళందరూ కూడా ఇంటర్ డిసిప్లినరీలో చదివిన వాళ్ళు చాలా ముఖ్యం. కాబట్టి ఈ మూడు మీరు అడిగిన ప్రశ్నలు ఆ విధంగా నాకు తెలిసిన అనుభవంతో ఇది చెప్తాను. ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ది స్టూడెంట్స్. ఆ విధమైన క్రియేషన్ మనకు ఉంటుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ. శాంతి కలీం గారు, అమ్మ మీరు మాట్లాడాలి. శాంతి కలీం అని ఉంది, అమ్మ మీరు అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం అమ్మా. సార్ నేను మేకల్ రవీంద్రబాబు గారి స్కూల్ సార్, సెయింట్ క్లారెన్స్ ఇంగ్లీష్ మీడియం మాట్లాడుతున్నాను సార్, గుంటూరు నుంచి సార్. సార్ మీరు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి చాలా బాగా వివరణ ఇచ్చారు సార్. చాలా అంటే మేము టీచర్స్, అంటే వన్ ఆఫ్ ది టీచర్ సార్ నేను. ఈ టీచర్స్ ఎట్లాగా మేము టీచింగ్ ఎబిలిటీస్ అవి పెంచుకోవాలి, ఎలా చేయగలమా, ఫ్యూచర్ లో మేము వర్క్ చేయగలమా అనే దానికి మీరు మంచి వివరణ ఇచ్చారు సార్. మంచి మోటివేషన్ కూడా ఇచ్చారు సార్. బట్ ఇక్కడ వచ్చేసి సార్ మనకి ఇది డెవలప్మెంట్ అయ్యేటప్పటికి మనకి గవర్నమెంట్ 10 years టైం ఇచ్చింది, మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు సార్. గ్యారంటీగా టీచింగ్ ఎబిలిటీస్ అవి పెంచుకుంటాము. బట్ ఇప్పుడు వచ్చేటువంటి కాలమాన పరిస్థితుల్లో ఎంత కాదనుకున్నా సరే పేరెంట్స్ మార్కులనే కొలమానంగా పెట్టుకుంటున్నారు సార్. అండ్ ఇక్కడ మనకి వొకేషనల్ కోర్సులు అని చెప్పేసి పిల్లల్లో ఉన్న క్రియేటివిటీ గానీ ఇన్నోవేషన్ గానీ ఈ పాలసీలో మనకి ఎక్కువగా పొందుపరచడం జరిగింది. బట్ ఈ మార్కుల్ని కొలమానంగా పెట్టుకున్నటువంటి వాటిలో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా తల్లిదండ్రులని మనం ఏ రకంగా సమన్వయపరచగలము, సమాధానపరచగలం సార్? దానికి మనం వాళ్ళతో కూడా సిరీస్ ఆఫ్ మీటింగ్స్ ఒకటి పెట్టుకోవాలమ్మా. తల్లిదండ్రుల గురించి కూడా వాళ్ళకు కూడా అవగాహన ఉండడం చాలా అవసరం ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి. తల్లిదండ్రులు కూడా మన పాఠ్యాంశాలలో ఒక భాగంగా వాళ్ళని కూడా చేసుకోవాలి. మన స్కూల్ పేరెంట్ టీచర్ అసోసియేషన్ మీటింగ్ కూడా జరుగుతుంటుంది, PTA మీటింగ్స్ జరుగుతుంటాయి మామూలుగా స్కూల్స్ లో. వాటిలో కూడా వాళ్ళకు కూడా దీని విషయం గురించి చెప్పడం. ఎందుకంటే వన్స్ పిల్లలు ఈ వొకేషనల్ నేర్చుకోవడం మొదలు పెడితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వినరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బ్రహ్మాండంగా నచ్చుతుంది వాళ్ళకి. ఎందుకంటే క్లాస్ లో తరగతి గదిలో కూర్చోబెట్టి వాళ్ళకి చెప్తుంటే కానీ వాళ్ళు ఫీల్డ్ లో మీరు నేర్పించడం మొదలు పెట్టారనుకోండి, కోడింగ్ కానీ, వాడి ముందు రోబో వాడు తయారు చేసేది నడుస్తుంటుంది అక్కడ. వాడు ఎంత వాడికి ఫీలింగ్ వస్తుందంటే వాడు దాంట్లో మునిగిపోయి వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి అమ్మ నాన్నలు కూడా ఇది మాకు నేర్పించండి అని వాళ్ళ మీద కూడా అడుగుతాడు వాడు. కాబట్టి రేపు హీఈస్ గోయింగ్ టు ఎంజాయ్ ది ఎడ్యుకేషన్. ఎంజాయింగ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఎక్కడైతే ఎడ్యుకేషన్ ని ఎంజాయ్ చేస్తామో అక్కడ క్రియేటివిటీ అన్నది ఒక స్థాయికి చేరుకొని ఏమవుతుందంటే మనకు సైంటిస్టులు వీళ్ళంతా బయటకు వస్తారు. సో అది కాలక్రమేణా జరుగుతుంది స్లోగా. కాబట్టి పేరెంట్స్ కూడా నేర్చుకుంటారు, వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడం అన్నది మన ఒక లక్ష్యం. ఎందుకంటే ఎప్పుడు కూడా పేరెంట్స్ ని మనతో ఉంచుకోవాలి, చాలా ముఖ్యం. అందుకనే మీ ప్రైవేట్ స్కూల్స్ అనేవి పేరెంట్ సెంట్రిక్ స్కూల్స్ కాబట్టి వాళ్ళని కూడా మనతో పాటు ఉంచుకుంటూ వాళ్ళు మనం ఎందుకు చేస్తున్నాం అన్నది కూడా వాళ్ళతో తెలియజేయాలి. వాళ్ళకున్న ఎక్స్పర్టైజ్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. మీరు యాక్చువల్ గా ఒక సర్వే చేయండి, ఎంతమంది పేరెంట్స్ లో కూడా ఏదైనా కొత్త విషయాలు మీరు నేర్పించగలరు. కొంతమందికి కొత్త భాషలు వచ్చి ఉండొచ్చు, కాబట్టి వాళ్ళని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా హౌ టు ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ అన్నది కూడా ఒక ముఖ్యమైన విషయం. అది అప్సా సంస్థ అన్నది మనం విశేషంగా మనం టేకప్ చేయాలన్నది నేను కోరుకుంటాను. సో డోంట్ వరీ. చిన్న ప్రశ్న సార్, ఏం లేదు సార్, ఇప్పుడు చాలా లో బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి సార్, అలాగే రిమోట్ ఏరియాస్ లో ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి సార్. ఇక్కడ పేరెంట్స్ లిటరేట్స్ అయి ఉండొచ్చు, కొంతమంది ఇల్లిటరేట్స్ అయి ఉండొచ్చు సార్. ఈ ఎడ్యుకేషన్ పాలసీ గురించి వాళ్ళకి ఎలాబరేట్ గా మనం తెలియచెప్పే లోపల ఈ పిల్లల్ని చదివించడం అవసరమా? ఇప్పుడు ఎట్లాగైతే కోవిడ్ సిచ్యువేషన్స్ లో పిల్లల మీద ఎడ్యుకేషన్ లేక ఆడపిల్లలకు కానీ మగపిల్లలేమో డైలీ వేజెస్ మీద పంపించడం అని. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మనకి లిటరసీ రేట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది సార్? లిటరసీ రేట్ అని అందుకని అన్నాను, నేను మొదట్లోనే మొదలు పెట్టాను. లిటరసీ షుడ్ నాట్ బి అవర్ ఇంపార్టెన్స్, ఎడ్యుకేషన్ షుడ్ బి ఇంపార్టెంట్. ఒసామా బిన్ లాడెన్ ఇంజనీరింగ్ చదివాడు, పోయి ట్విన్ టవర్ కూల్చేశాడు. అంటే ఈజ్ ఓన్లీ లిటరేట్, అంటే తనకున్న విద్యని కన్స్ట్రక్టివ్ వేలో ఉపయోగించలేదు. సో ఇట్స్ ఎ డిస్ట్రక్షన్. సో ఈజ్ ఓన్లీ లిటరేట్. మనకు కావాల్సింది లిటరసీ కాదు, మనకు కావాల్సింది ఎడ్యుకేషన్. ఒక ఆలోచించే వ్యక్తిగా మనం పిల్లల్ని తయారు చేయాలన్నది మన గోల్ ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. సార్ నమస్తే సార్. సార్ నేను ఒక తప్పుగానే మాట్లాడతాను సార్. మనం సంస్కృతంలో అసలు ఎడ్యుకేషన్ గురించి, దాని ఎయిమ్ గురించి కూడా 3 lines లో మనకు చెప్పడం జరిగిందండి. ఆ సంస్కృత శ్లోకం 3 lines మీకు చెప్తున్నానండి. అసుతోమ సర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ,
మృత్యోర్మ అమృతాంగమయ అని ఉంది సార్. సో దాని తెలుగులో అర్థం చూసినట్టయితే సత్యము నుండి అసత్యము నుండి సత్యమునకు, సత్యం వైపుకు, చీకటి నుండి వెలుగు వైపుకు, మృత్యువు నుండి అంటే అశాశ్వతం నుండి శాశ్వతం వైపు నడిపించేదే ఎడ్యుకేషన్ అని చెప్తుంది కదా సార్. వేలాది సంవత్సరాల నుంచి మన ఎడ్యుకేషన్ చాలా గొప్పదని మనం చెప్పుకుంటూ వచ్చాం సార్. అయితే ఈ రోజుకి కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్లు మూఢనమ్మకాల పిచ్చితో వాళ్ళ పిల్లల్ని కూడా చంపేసుకోవడం అని మధ్యలో మనం చూసాం సార్. ఇప్పుడు ఏంటంటే ఒకటి రెండు ఇన్సిడెంట్స్ ని మనము యూ కెనాట్ జనరలైజ్. ఎందుకంటే పర్వర్టెడ్ క్యారెక్టర్ ఉండండి శ్రీనివాసరావు, పర్వర్టెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే సమాజంలో కేవలం ఒక ప్రొఫెసర్ ఫ్యామిలీ ఇలా చేసిందని అందరికీ అది ఆపాదించడం అది కరెక్ట్ కాదు. అబరేషన్స్ ఉంటాయి, సొసైటీస్ అబరేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళకి చదువు ఎవరు చెప్పారో చూడాలి. వాళ్ళ ఫౌండేషన్లు సరిగా పడలేదు వాళ్ళకి, దానివల్ల ఆ స్థాయికి వెళ్ళినా కూడా వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారంటే there is something wrong with their foundations. So that need to be మల్లికార్జునరావు గారు సార్, అది ఒకటే కాదు సార్, డైరెక్ట్ గా అడగాలి. చెప్పండి విషయం. మనము ఇన్ఫరెన్సెస్ కాదు, లెట్ us confine to national education policy. మనం ఇండివిజువల్ కేసెస్ మనం మాట్లాడదు ఇక్కడ. Let us confine to మల్లికార్జునరావు national education policy. సార్ నమస్తే. చెప్పండి మల్లికార్జున సార్. నమస్తే, ఇట్ ఇస్ ఫ్రమ్ శ్రీకాకుళం సార్. చెప్పండి సార్. నా పేరు రాజేశ్వరరావు. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పినటువంటి విద్యా ప్రాధాన్యత గాని, మాకు ఇచ్చినటువంటి ధైర్యం గాని, భవిష్యత్తులో మీరు మా పట్ల అభిమానం చూపిస్తూ నిలుస్తామనే హామీ గాని చాలా అభినందనీయం, హర్షణీయం, ప్రశంసనీయం సార్. ఇక్కడ భాష ఏ మీడియం పెడతారనేది కూడా ప్రధాన అంశం కాదు సార్. ఏ మీడియం వారు పెట్టినా కూడా విద్యా సంస్థల యాజమాన్యాలు కానీ సిబ్బంది కానీ సంసిద్ధంగా ఉన్నాము సార్. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసుకుంటున్నాము. సో వీఆర్ గోయింగ్ అహెడ్ ఇన్ కంప్లైన్స్ విత్ ద గైడ్లైన్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం, చర్చనీయ అంశం ఏంటంటే ప్రైవేట్ విద్యా సంస్థలు అంటే దోపిడీదారులు అనే ఒక వివక్ష, ద్వేషాన్ని సృష్టిస్తున్నారు సార్. వారికి ఫీజులు పే చేయొద్దు, వారు మోసం చేస్తున్నారు అని చెబుతూ దాంట్లో భాగంగానే ఏం చేస్తున్నారంటే మా సంస్థలలో లేక మన సంస్థలలో చదువుతున్నటువంటి పిల్లల్ని చట్టానికి విరుద్ధంగా మా నాలెడ్జ్ లేకుంటే చైల్డ్ ఇన్ఫో నుంచి పేర్లు తీసిస్తూ మండల విద్యా సంస్థ స్థాయి వారు పేర్లు తీస్తూ గవర్నమెంట్ పాఠశాలలో పంపించుకోవటం, అలాగే చట్టాన్ని జనరలైజ్ చేస్తూ ప్రైవేట్ సంస్థ అన్ని సంస్థలకు కూడా వర్తించవలసినటువంటి చట్టాలని వర్తింప చేయకుండా ఆ ఎన్ఫోర్స్మెంట్ అనేది కేవలంగా ఒక ద్వేషంతో, ఒక వివక్షతో ప్రైవేట్ విద్యా సంస్థలు పెడుతూ భయాందోళనకి గురి చేస్తున్నారు సార్. ప్రధానంగా భయాందోళనకు గురి చేస్తున్నారు. దీని మూలంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఈ భయాందోళనతో రేపు ఏం జరగబోతుందో అనే భయంతో విద్యా సంస్థలు మూసుకుపోవడం సార్. రాజేశ్వరరావు గారు, ప్రశ్న అడగండి దయచేసి. ఏం లేదు సార్. సో మీరు సార్ ఒక ఆఖరి మాట మాకు ఒక పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ కల్పించడానికి సార్ ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క ప్రాముఖ్యతని మీ వంటి వారు 10 సందర్భాల్లో మీరు చెప్పినట్లయితే మాకు ఎంతో మనోధైర్యం అనేది కలుగుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఈ కిండర్ గార్డెన్ అనే విద్యా విధానం మీరు ప్రవేశపెట్టారు, అప్పుడు చాలా మంది అపోజ్ చేశారు. కానీ ఇప్పుడు నేషనల్ వైడ్ గా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే మంచి ఎక్కడైతే ఉందంటే దాని రికగ్నిషన్ ఎప్పుడో కొద్దిగా లేట్ కావచ్చు, కానీ అది ఖచ్చితంగా రికగ్నైజ్ అవుతుంది అన్నది మనం ఈ దాని నుంచి నేర్చుకున్నాం. అందుకనే మీకు చెప్పాను, మీరు స్టార్ట్ చేసిన ఈ సిస్టమ్ ఇప్పుడు మొత్తం దేశమంతా కూడా చేయాలని చెప్పారు. ఎస్, ఇట్స్ అ పాజిటివ్ థింగ్ దట్ హెస్ హ్యాపెండ్. మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నంత వరకు ఎవరు వెళ్ళరు, ఎవరిని తీసుకెళ్లలేదు. మన క్వాలిటీ మనకు తెలుస్తుంది. అందుకనే మీకు ఉదాహరణ ఇచ్చారు, న్యూ పెంటయా హోటల్ అని ఉంది. ఇక్కడ వాళ్ళు లైన్లు కడతారు, ఎందుకంటే ఈజ్ గివింగ్ క్వాలిటీ. ఎంతమంది మిగతా హోటల్స్ అతని దగ్గర నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఈ క్యూ ఇక్కడే కడుతున్నారు. బికాస్ ఈజ్ ఆఫరింగ్ క్వాలిటీ ఫుడ్ అన్నది మనం కూడా ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ క్వాలిటీ అండ్ దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, పిల్లలు ఖచ్చితంగా వస్తారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే పిల్లల కన్నా పేరెంట్స్ ముఖ్యంగా వాళ్ళు లుక్అవుట్ లో ఉంటారు, వాళ్ళ రాడార్ లో ఉంటాయి ఎక్కడ బాగా ఎడ్యుకేషన్ దొరుకుతుంది అని చెప్పేసి. కుమార్ గారు సార్ నమస్తే, నేను నుంచి కుమార్ అండి. చెప్పండి సార్. నమస్తే సార్. ఇప్పుడు చాలా ధైర్యం ఇచ్చారు. అంతకుముందు పెద్ద తాసుపాంలా కనపడేటువంటి ఈ వ్యవస్థని చాలా చిన్నగా చక్కగా వానపాములాగా చూపించారు. చాలా సంతోషం సార్. ఇప్పుడు
ఎన్ఈపి యొక్క ఉద్దేశం మనం వాళ్ళు కరికులం ఇస్తే మేము కరికులం ఇస్తారా, లేకపోతే సిలబస్ ని ఒక బుక్స్ ఫ్రేమ్ చేసి ఇస్తే వాళ్ళ ఉద్దేశం నెరవేరుదా? అదే వాళ్ళు అవుట్లైన్ ఇస్తే నెరవేరుద్దా, బుక్స్ ప్రింట్ చేసి ఇస్తే? ఐ థింక్ అందుకనే వాళ్ళు అన్నది ఏంటంటే స్లోగా మేము తయారు చేస్తాం. మొదట్లో మేము ఇనీషియల్ గా ఉన్న ఈ ఫస్ట్ అండ్ సెకండ్ స్టాండర్డ్స్ ప్రైమరీ దాంట్లో మేము బుక్స్ తయారు చేసి ఇవ్వబోతున్నామని అప్పుడు ఆయన ఐ థింక్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఖారే గారు మాట్లాడడం జరిగింది. మరి ఐ థింక్ దే ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ బుక్స్. చూద్దాం మనం దాన్ని బట్టి చూసుకుంటే. ఏది ఇస్తే మనకి ఎన్ఈపి లో ఫ్లెక్సిబిలిటీని ఆ గోల్స్ ని స్టూడెంట్ రీచ్ అవుతాడండి? ఏంటంటే టెక్స్ట్ బుక్ అన్నది ఏంటంటే ఒక రెఫరెన్స్ అంతే, ఇది చెప్పాలి మీరని. అంటే అది ఓన్లీ మీకు ఒక గైడ్ లైన్ అంతే. ఆ తర్వాత వాట్ యు ఆర్ గోయింగ్ టు టీచ్ ఇస్ టోటలీ డిఫరెంట్. సపోజ్ నాకే టెక్స్ట్ బుక్ వస్తే నేను టెక్స్ట్ బుక్స్ చూసి ఏమి వాళ్ళు అనుకుంటున్నారని చెప్పేసి నేను నా స్టైల్లో నేను టీచ్ చేస్తాను వాళ్ళు. సో టెక్స్ట్ బుక్ ఇస్ ఓన్లీ ఎ బౌండరీ, మీకు ఈ విధంగా ఉండాలి అన్నది ఒక సజెషన్ అంతే. దెన్ ది ఆప్షన్ ఈజ్ లెఫ్ట్ టు ది టీచర్. టీచర్ దాన్ని ఎలా డెవలప్ చేయాలన్నది టీచర్ కేపబిలిటీ మీద ఆధారపడి ఉంది. ఐ థింక్ దే విల్ గివ్ ఏ టెక్స్ట్ బుక్స్ రాబోతున్నాయి. ఐ థింక్ దే ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్. చూద్దాం ఈ దీంట్లో వస్తాయో. అదర్వైజ్ ప్రస్తుతం ఉన్న దీంట్లో ఎందుకంటే ఇప్పుడు ఓవర్ నైట్ అన్ని చేంజ్ అవ్వవు, స్లోగా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తారు వాళ్ళు. ఇప్పుడు ఏకంగా 10th క్లాస్ టెక్స్ట్ బుక్ సడన్ గా మార్చి వాళ్ళు బెటర్. స్లోగా ప్రైమరీ తర్వాత వచ్చేసి 2 సెక్షన్లు 2 క్లాసులు ఆ విధంగా చేసుకుంటూ వస్తారు. ఎందుకంటే అది కూడా దే ఆల్సో కెప్ట్ 10-year ప్లాన్ వాళ్ళు పెట్టుకున్నారు, 10-year గోల్. కాబట్టి దాని విధంగా ఆ క్లారిటీ కోసం కూడా మనం చేద్దాం కుమార్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాగున్నారా? చాలా రోజుల తర్వాత చూసాను. బాగున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మల్లికార్జున్ గారు అన్మ్యూట్ చేయాలి. మల్లికార్జునరావు గారు మీరు అన్మ్యూట్ చేయలేదండి. ఎక్కడ? మా గుంటూరు మల్లికార్జునరావు గారు. గుంటూరు మల్లికార్జున గారు చేశారు, వినిపించండి. బాగున్నారా? మళ్ళీ బాగున్నా సార్. చాలా రోజుల తర్వాత మీతో డైరెక్ట్ గా కాకపోయినా జూమ్ ద్వారా అయినా ఇంటరాక్ట్ అవడం చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ ఎన్ఈపి గురించి ఇప్పటి వరకు మన సభ్యులు కొంతవరకు అవగాహన లేమితో చాలా ఇబ్బందులు పడుతూ అసలు చాలా టెన్షన్లకు గురయ్యారు. మీరు చెప్పిన తర్వాత చాలా చక్కగా ఎంతో రిలీఫ్ గా ఉంది సార్. అలాగే ఇంకొక చిన్న విషయం సార్, దాదాపు 1.5 year అంటే 15 months నుంచి కూడా మన స్కూల్స్ ఏవి కూడా ప్రాక్టికల్ గా ప్రత్యక్షంగా మన ముందు ఏమి లేకుండా పిల్లలకి కొంత ఆన్లైన్ క్లాసులు అనేవి జరుగుతుంది. ఈ ఆన్లైన్ క్లాసుల వల్ల పిల్లలు చూడటం ఉపయోగం లేదా ఎంతవరకు అంటే, ఇప్పుడు ఆన్లైన్ క్లాసులని మనం లింక్ పంపిస్తా ఉంటే వాళ్ళు పేరెంట్స్ బలవంతం మీద లింక్ ఆన్ చేస్తున్నారు, కెమెరాలో మ్యూట్ పడేసి వాళ్ళు వింటున్నారు. దానివల్ల స్కూల్ కి నష్టమే, పిల్లవాడికి నష్టమే. అట్లాగే మరి దాని గురించి ఒక చిన్న క్లారిఫికేషన్. అలాగే మీరు మా స్కూల్ కు వచ్చి మీరు దాదాపు నాకు ఒక 21 పాయింట్లు చెప్పారు. ఆ పిల్లలందరి చేత చక్కగా చేపించాను సార్. మళ్ళీ మీరు సెకండ్ టైం కూడా వచ్చి చాలా వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ పాండమిక్ సీజన్ లో పిల్లలకి అటువంటి పాయింట్లు నేర్పాలంటే నేర్పలేకపోతున్నాను సార్. చాలా చక్కగా చెప్పారు అన్ని కూడా. మీరు కూడా వచ్చి చూసారు, అసలు వాళ్ళు మీరు చెప్పిన తోచా తప్పకుండా పాటించారు. ఇప్పుడు మరి అటువంటి చేయాలంటే కష్టంగా ఉంది. మరి 6 years లోపు మీరు పిల్లలు కొంత నేర్చుకోవాలి ఎడ్యుకేషన్ అని చెప్పి అన్నారు. ఇప్పుడు దాదాపు 1.5 year నుంచి చిన్న పిల్లలు ఉన్నారు, కొత్తగా నర్సరీలో జాయిన్ అయ్యేవాళ్ళు. వాళ్ళు 1.5 year మళ్ళీ వెనకబడినట్లే కదా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా భవిష్యత్తులో డైరెక్ట్ క్లాసులు అటెండ్ అవడానికి? ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఏం చెప్తారంటే కథలు చెప్పండి, మంచి కథలు చెప్పే వాళ్ళని పెట్టండి, పెట్టి రోజు పిల్లలకు కథలు చెప్పండి. బ్రహ్మాండంగా పిల్లలు ఇంట్రెస్టింగ్ గా వింటారు. మన పేపర్ లో వస్తాయి కథలు, తర్వాత మిగతా కథలు తీసుకుని పిల్లలు ఉంటారు. మీరు చెప్పాలి, కథలు చెప్తే పిల్లలు చాలా నచ్చుతుంది వాళ్ళకి. నేను మొన్న ఒక 250 మందితో మాట్లాడాను. నేను కేవలం నా 1.5 hour లో నేను 10 కథలు చెప్పాను వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళు వదలట్లేక సార్ ఇంకో గంట చెప్పండి మీరు అంటారు. ఎందుకంటే పిల్లలకి కథలు బాగా నచ్చుతాయి, చెప్పేవాళ్ళు సక్రమంగా ఉండేవాళ్ళు చెప్పగలిగితే బ్రహ్మాండంగా ఇస్తాయి. కాబట్టి నేను మీ సూచిస్తున్నది ఏంటంటే కథల ద్వారా మీ ఇష్యూస్ ని ఇంట్రడ్యూస్ చేయండి. వాళ్ళు ఏంటంటే పాఠం అంటే కూర్చోరు, కథల ద్వారా మీరు చిన్న చిన్నగా వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వెళితే వాళ్ళు వింటారు. అందుకనే గిజుబాయి బదేకా అని ఆయన బుక్స్ ఉన్నాయి, ఒక 7 పుస్తకాలు ఉన్నాయి. అవి ఒకసారి చదవండి. గిజుబాయి ఎలా చెప్పేవాడని, ఆయన గుజరాత్ లో గొప్ప ఉపాధ్యాయుడు. ఆయన మొత్తం సిలబస్ కథలతో
కథలతో కంప్లీట్ చేసేవాడు. నా దగ్గర ఉంది గిజుబాయి బదేకా పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. మీరు విశాలాంధ్రలో గానీ ఎక్కడికైనా వెళ్తే మీకు దొరుకుతాయి ఆయన పుస్తకాలు. ఇవి ఇలా ఉంటాయి అన్నమాట, 7 పుస్తకాలు గిజుబాయి ఇలా వస్తాయి. గిజుబాయి పుస్తకాలు అని చెప్పేసి ఒక 7 ఉన్నాయి. అవి మీకు ప్రజాశక్తి బుక్ హౌస్ లో దొరుకుతాయి. అందులో రకరకాల విషయాలను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలని ఆయన చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా టీచర్స్ అందరూ చదవాల్సిన పుస్తకాలు. గిజుబాయి సమగ్ర సాహిత్యం అని 7 వాల్యూమ్స్ లో ఉంటుంది. తర్వాత ఎలా చేయాలి అని చెప్పేసి ఆయన చాలా డీటెయిల్ గా చెప్పారు. అదొకటి చదివి, కాబట్టి మీరు ఆన్లైన్ లో కథల ద్వారా సింపుల్ ద్వారా మీరు పిల్లలు చెప్తే వాళ్ళు వదలరు ఇంకా. ఓకే సార్. కాబట్టి అది ట్రై చేసి చూడండి, ఎందుకంటే మీరు చాలా ట్రై చేస్తుంటారు కాబట్టి ఇది కూడా ట్రై చేసి చూడండి. దాంట్లో గిజుబాయి ఓ మాట అంటాయండి, ఆటలంటే నాకు ఇష్టం, పాటలంటే నాకు ఇష్టం, ఆటల కన్నా పాటల కన్నా అల్లరి పనినే మాకు ఇష్టం అంటారు పిల్లలు. భాస్కర్ రావు గారు పాలవలస సార్, మేము ఒక 2 క్వశ్చన్లు పెట్టుకుందాం. నాకు మళ్ళీ 6:30కి ఇంకొక సెషన్ ఉంది. 2 క్వశ్చన్స్ అట్లా. భాస్కర్ పాలవలస మాట్లాడండి సార్. మాట్లాడుతున్నాం సార్. భాస్కర్ రావు నా పేరు. నమస్కారం సార్ లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి భాస్కర్ రావు గారు. ఇలాంటి మేధావులు, సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత ఉన్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మా కోసం 2 hours టైం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. చాలా చక్కగా కొలాబరేట్ చేశారు ఎన్ఈపి కోసం. అయితే నాకు చిన్న 2 డౌట్స్ మాత్రమే ఉన్నాయి సార్ మీ స్పీచ్ అంతా విన్న తర్వాత. ఒకటి, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలా లేదా రాష్ట్రాలకి పాటించాలా వద్దనేటువంటి పరిమితం రాష్ట్రాలకే అధికారం ఉందా? ఎందుకు ప్రశ్న అడుగుతున్నారంటే కొన్ని రాష్ట్రాలు రిజెక్ట్ చేసినట్లుగాను, కొన్ని రాష్ట్రాలు దీనికోసం అసలు పట్టించుకోకుండా ఉన్నట్లుగా వార్తలు వింటున్నాము. దీంట్లో ఏమైనా అబ్జెక్షనబుల్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు వాళ్ళు పట్టుకోవట్లేదు ఇంత మంచి విషయాన్ని, ఈ ఎన్ఈపి ప్రోగ్రాన్ని? నెంబర్ 1. నెంబర్ 2, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్లయితే ఈ ఎన్ఈపి ప్రోగ్రాం మోస్ట్ వెల్కమ్ మీరు చెప్పిన విధానం ప్రకారము, అందులో ఉన్నటువంటి కంటెంట్ ప్రకారం కూడాను. వేరేస్ మన ప్రైవేట్ విద్యా విధానంలోకి వచ్చినట్లయితే ఉన్నటువంటి 16,000 ప్రైవేట్ స్కూల్స్ లో సుమారు 10,000 చిల్లర, 10,000 దగ్గరలో చిన్న చిన్న స్కూల్స్ మాత్రమే నిర్వహించబడుతున్నాయి సార్. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు చిన్న అంటే మోస్ట్లీ సిటీస్ లో ఎక్కువగా ఇవి స్థాపించబడి ఉన్నాయి సార్. అయితే ఎక్కువగా చిన్న చిన్న స్కూల్స్ అన్ని కూడా దీంట్లోనే సుమారు ఎక్కువ మంది పిల్లలు కూడా చదువుతున్నారు. ఎక్కువ మంది సిబ్బంది ఈ నిరుద్యోగ సమస్య వల్ల స్కూల్స్ పెట్టుకుంటూ టీచర్స్ గా సెటిల్ అయి ఉన్నారు సార్. అయితే ఈ ఎన్ఈపి ప్రోగ్రామ్ లాంచ్ చేయటం వల్ల దీంట్లో ఒక ప్రధానమైనటువంటి పాయింట్, పిల్లాడు ఈ 5+3+3+4 విధానం అయ్యేటప్పటికీ 18 years అవుతుంది. ఈ 18 years తర్వాత ఒక స్కిల్ పర్సన్స్ గా బయటకు రిలీజ్ అవ్వాలనేటువంటిది నేను అర్థం చేసుకున్నటువంటి అవుట్కమ్ పాయింట్. అవునండి. అయితే ఈ 6th class నుంచే ఈ వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టాలి అనేటువంటి పాయింట్ కూడా నేను చదువున్నాను, మీరు చెప్పారు కూడా. ఈ వృత్తి విద్యా కోర్సుని దీంట్లో మనం ఇంట్రడ్యూస్ చేయడానికి ఇట్లాంటి చిన్న చిన్న స్కూల్స్ కి పట్టణాల్లో ఎవరికి నాకు తెలిసి గజాల్లో తప్ప సిటీస్ లో కానీ ఎకరాల్లో కానీ స్థలం లేదు. ఈ వృత్తి విద్యా కోర్సులు ఇంట్రడ్యూస్ చేయాలంటే పెద్ద పెద్ద ల్యాబ్స్, లైబ్రరీస్, ఒక విస్తీర్ణంతో కూడుకున్నటువంటి క్లాస్ రూమ్స్ కూడా ఎక్కువ స్థలం కావాల్సిన అవసరం అంతేనే ఉంది. మరి ఈ ఒక్క విషయంలో ఈ చిన్న చిన్న స్కూల్స్ కి 2-3 స్కూల్స్ కలిసినప్పటికీ కూడా ఈ ఎన్ఈపి ప్రోగ్రాం వృత్తి విద్యా కోర్సుని కంపల్సరిగా నిర్వహించాలా? నిర్వహిస్తే ఈ చిన్న చిన్న స్కూల్స్ ని దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాయా? ఈ 2 పాయింట్లు నాకు డౌట్ ఉన్నాయి. మీరు మొదట అడిగింది వచ్చేసి ఈ రాష్ట్రాలన్నీ వీటిని ఇంప్లిమెంట్ చేయాలా అన్నది ఒక ఇది మీరు అడిగారు. సో సర్వసాధారణంగా ఏంటంటే ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నది సాధారణంగా అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి ఇప్పటి వరకు. కొన్ని రాష్ట్రాలు ఏవో మధ్యంతరంగా అన్నాయి కానీ, బట్ ఫర్ ఏ యూనిఫామ్, ఎందుకంటే ఇది బేసిక్ గా ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్, ఇది బేసిక్ గా మీరు చూసుకుంటే. కాబట్టి ఏ స్టేట్ కూడా అది ఫాలో అవ్వము అని చెప్పేసి, ఎందుకంటే దే విల్ అట్రాక్ట్ ది రాత్ ఆఫ్ ది పేరెంట్స్. అంటే మంచి, ఎందుకంటే ఫైనల్ గా అల్టిమేట్లీ దిస్ బాయిల్స్ డౌన్స్ టు ఎలక్షన్స్, ఓట్స్. కాబట్టి ఆ విధంగా మీరు రాజకీయంగా ఆలోచించినా కూడా
మనల్ని దీని నుంచి వంచుతున్నారు అని చెప్పే ఫీలింగ్స్ కూడా వస్తాయి. కాబట్టి మేబీ ఎనీ డిస్పెన్సేషన్ దీన్ని ఫాలో అవ్వము అని చెప్పకపోవచ్చు. మొదట్లో అన్నారు కానీ ఐ థింక్ స్లోలీ దే ఆర్ ఫాలోయింగ్. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి మీరు అన్నది ఈ వొకేషనల్ కోర్సెస్ అన్నవి ఎలా చేయగలగాలి అని. ఇందులో ప్రాధాన్యంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే కోడింగ్ ఇలాంటివి ఎక్కువగా పెట్టాలి అన్నది వాళ్ళు చెబుతున్నారు. అందువల్ల నేను ఏమన్నారంటే మీరు కొంతమంది గ్రూప్ గా వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ని మీరు అపాయింట్ చేసుకోగలగాలి. అంటే ప్రతి స్కూలు ఒక ప్రొఫెషనల్ అపాయింట్ చేసుకుంటూ వెళ్తే అది అంతమంది ప్రొఫెషనల్స్ దొరకకపోవచ్చు మీకు. ఆ తర్వాత ఈ గ్రూప్ ఆఫ్ ప్రొఫెషనల్ చేసి వీళ్ళ క్లాసెస్ ఎలా ఉంటాయనేది మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇద్దరు ప్రొఫెషనల్స్ ఒక 5 స్కూల్స్ తీసుకున్నారనుకోండి, వీళ్ళ క్లాసెస్ వాళ్ళు వచ్చి ఈ స్కూల్లో మేబీ థర్స్డే ఈ స్కూల్లో కండక్ట్ చేస్తారు, ఫ్రైడే ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఆ విధంగా మనము ఫ్లెక్సిబిలిటీగా మనం వెళ్ళగలిగితే వాళ్ళు ఫైనల్ గా మీ స్కూల్లో స్టాఫ్ ఉన్నారా అన్న దానికన్నా కూడా మీరు ఈ కోర్సెస్ కండక్ట్ చేస్తున్నారా లేదా అన్నది ప్రాధాన్యం ఉంటుంది అనమాట. కాబట్టి ఆ విధంగా మనం యూ షుడ్ స్టార్ట్ స్పాటింగ్ ది టాలెంట్ ఇప్పటి నుంచి. ఎందుకంటే ఇవన్నీ రేర్ మెటీరియల్, రేర్ రిసోర్సెస్. కాబట్టి రేర్ రిసోర్సెస్ ను మనం ఎంత తొందరగా మనం క్యాప్చర్ చేసుకుంటాం అన్న దాని మీద ఆధారపడుతుంది. కాబట్టి మీరు అందరూ కలిసి అప్సా ద్వారా ఈ ప్రొఫెషనల్స్ అందరినీ మీరు ఐడెంటిఫై చేసుకొని మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోగలిగితే అది మీకు సులభంగా ఉంటుందని నేను అనుకుంటాను. భాస్కర్ రావు గారు. హరివంశీ గారు, హరివంశీ మేబీ లాస్ట్ క్వశ్చన్ అనుకుందామండి. అట్లానే సార్, చంద్రశేఖర్ గారు అట్లానే సార్, అట్లానే హరివంశీ సార్. శారదా విద్యానికేతన్ స్కూల్ మీరు అన్మ్యూట్ చేసుకొని ఆఖరికి వస్తానండి. మేబీ టైం నేను తీసుకుంటాను. ఎస్ అండి సార్. లక్ష్మీనారాయణ సార్, నమస్తే సార్. వెరీ హ్యాపీ టు టాక్ యూ సార్. సార్ చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఎడ్యుకేషన్ పాలసీ అనేది చేంజ్ అవడంలో చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి. కానీ యాక్చువల్ గా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, అందరు పేరెంట్స్ కూడా థర్డ్ ఇయర్ లోనే జాయిన్ చేయట్లేదు సార్. కొంతమంది థర్డ్ ఇయర్ లోనే జాయిన్ చేస్తున్నారు. కొంతమంది 5th ఇయర్ వరకు కూడా వచ్చిన వరకు కూడా ఉంచుతున్నారు ఇంట్లోనే. అది అలాంటప్పుడు ఏమవుతుందంటే, థర్డ్ ఇయర్ లో జాయిన్ అయిన వ్యక్తి 5th ఇయర్ లో జాయిన్ అయిన వ్యక్తితో కంపీట్ అవ్వలేదు సార్. అదే రివర్స్ సార్. అక్కడ ప్రాబ్లం ఏంటి వస్తుందంటే, గవర్నమెంట్ పాలసీ మొన్న చేంజ్ అయిన ప్రకారంగా ఈ ఆధార్ కార్డు ప్రకారంగానే క్లాసెస్ అనేవి జాయిన్ చేసుకోవాలి అని చెప్పారు సార్. అంటే ముందు ఇయర్స్ అన్ని కూడా అతను ఆ పిల్లడిది వేస్టే కదా సార్. ఇప్పుడు 5 ఇయర్స్ వచ్చినప్పుడు అతను 6 ఇయర్స్ వచ్చినప్పటికి అతను ఫస్ట్ క్లాస్ లోనే కంపల్సరీ జాయిన్ అవ్వాలి. ముందు క్లాసుల్లో జాయిన్ చేసుకోవడానికి లేదనమాట. అతని ఎడ్యుకేషన్ డౌన్ లో ఉన్నా సరే అది చాలా ప్రాబ్లం అవుతుంది కదా సార్. ఏం చేస్తారంటే ఇది సడన్ గా మీకు ఇంప్లిమెంటేషన్ రాదు. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు అంగన్వాడీలు ముందు మనం ఎస్టాబ్లిష్ చేయాలి, అంగన్వాడీ ట్రైనింగ్ ఇవ్వాలి, తర్వాత వాళ్లకు స్టడీ మెటీరియల్ కాదు, బేసిక్ గా ఆటలు ఎలా అర్పించాలి, లేకుంటే వీళ్ళు మిగతా యాక్టివిటీస్ ద్వారా వాళ్ళు ఏ విధంగా పికప్ చేయాలి అన్నవి కూడా. ఇదంతా ఏంటంటే మనం ఎలా మాట్లాడుకుంటున్నాం అంటే రేపొద్దున్న నుంచి మొదలైపోద్దేమో అనుకుంటాం, కానీ ఇది రేపొద్దున్న నుంచి మొదలవ్వదు, కొంత టైం తీసుకుంటుంది. క్లారిటీ కూడా, ఎందుకంటే ఇది కొత్త విధానం చెప్పారు కానీ వాడు నట్స్ అండ్ బోల్ట్స్ మొదలు పెట్టాలి. ఇప్పుడు నట్స్ అండ్ బోల్ట్స్ అన్నవి ఎట్లా ప్రొవైడ్ చేయాలి అన్న దాని గురించి. సో యూ నీడ్ నాట్ హ్యావ్ టు వరీ. వీటిలన్నిటికీ కూడా మీరేం తయారు చేస్తారంటే, అప్సా నుంచి చంద్రశేఖర్ గారు, రవీంద్ర గారు, మన ఇష్యూస్ అన్ని కూడా, మన వాళ్ళ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఒక మెయిల్ గానీ ఏదైనా తీసుకురండి. మనం ఏం చేద్దామంటే ఒక మెయిల్ మొత్తం కంపోజ్ చేసిన తర్వాత మా డౌట్స్ ఇవి అని మనం పంపిద్దాం ఫైనల్ గా అక్కడికి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి మనం పంపించి క్లారిఫికేషన్స్ ఇచ్చి వాళ్ళ వెబ్సైట్ లో పెడితే ఈ క్లారిఫికేషన్స్ అందరికి కూడా, ఇలాంటి డౌట్స్ అందరికీ ఉంటాయి. కాబట్టి ఈ డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్స్ వాళ్ళు ఇవ్వగలిగితే ఇంకెక్కడ కూడా డౌట్స్ ఉండవు. కాబట్టి మన వాళ్ళ డౌట్స్ అన్ని కూడా, ఈ రోజు నేను ఇంకో కార్యక్రమం ఉంది కాబట్టి వెళ్తున్నాను, ఈ రోజు అడిగిన ప్రశ్నలు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రశ్నలు, వీటన్నింటినీ కలెక్ట్ చేసి మనం ఒక క్వశ్చనర్ తయారు చేసి పంపిద్దాం. దీస్ ఆర్ అవర్ డౌట్స్, లెట్ దెమ్ కమిట్ ఆన్ పేపర్, దెన్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ us. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈనాటి సమావేశానికి ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆహ్వానించగానే వచ్చి మీకున్నటువంటి జ్ఞానాన్ని, నాలెడ్జ్ ని మా అందరికీ కూడా పంచి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలుగజేసినందుకు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అలానే మీరు ఒక చక్కటి మాట అన్నారు, ఈ యొక్క నడకలో నేను కూడా మీతో పాటు భాగస్వాములు అవుతామని. ఆ మాటతో ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ కూడా కొత్త ఊపిరినిచ్చినట్లయింది. అలానే ఇప్పుడు మీరు కొత్తగా వ్యవసాయాన్ని ఎలా ప్రారంభించారని అన్నారు, ఆ వ్యవసాయంతో పాటు విద్యారంగ వ్యవసాయాన్ని కూడా మీరు ఇంకో భుజానికి 2 కాడలు ఎత్తుకున్నారు. కాబట్టి విద్యారంగాన్ని కూడా పెట్టుకొని
మమ్మల్ని కూడా ఈ ఎన్ఈపిని పూర్తి స్థాయి స్ట్రీమ్ లైన్ లో పెట్టారు. ఇందా మన సభ్యులు అన్నారు ప్రైవేటు విద్యా సంస్థలు అంటే మీలాంటి ఇంటెలెక్చువల్స్ కాదు, ఇవి కమర్షియల్ కాదు, కమర్షియల్ వేరే ఉన్నాయి అని మీ వాయిస్ లాగా చెప్తే అవుతుందంటే విద్యా సంస్థల మనుగడ సాధ్యమవుతుంది. మీరు మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ సభ్యులందరి తరఫున. ఇదే సభ అయితే అందరూ కూడా ఈ పాటి మిమ్మల్ని మీరు దండలు వేయించుకోకపోయినా అలా అభిమానంతో ముంచెత్తేటువంటి వాళ్ళు. అందుకని అక్కడ ఉన్న చోట నుంచి అందరూ కూడా సార్కి చప్పట్లు కొడదాము ఇలా వర్చువల్ గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నేను ఊరుకుందాం అనుకున్నా కూడా మా రవీంద్ర గారు నన్ను ఊరుకోనివ్వరు. మా రవీంద్ర గారు నన్ను నడుపుతూనే ఉంటారు వెనకాలని. కాబట్టి మీరు ఏమాత్రం ఇది సోదరుడు ఎప్పుడు మేము ఉంటాము. కాబట్టి చేద్దాం అందరం కలిసి విద్యార్థులను తయారు చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి. సభ్యులందరికీ కూడా ఈనాటి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి మనకు సహకరించిన వారు మన మాదాల సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, చిన్ని గారు, విశ్వశాంతి. మనం 300 వరకు రీచ్ అయ్యి ఆ తర్వాత ఇప్పుడు 250లో ఉన్నాం. మనకు చక్కటి అవకాశాన్ని సార్ అందజేశారు. మొత్తం చాలా ఎలాబొరేట్ గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వివరించారు. ఇంకా దానికి మనం చెప్పుకున్నాము 4:30 to 6:30 సెషన్లో మాత్రమే మనకు అవైలబిలిటీలో ఉంటారని చెప్పి. ఇంకేమైనా సందేహాలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా apsa@gmail.com ఆ మెయిల్ కనుక పంపించిన, లేకపోతే మన శ్రీధర్ పట్నాయక్ గారు పిఆర్ఓ గారికి మీరు పంపించినా కూడా వాటన్నిటిని మనం కన్సాలిడేట్ చేసి మనం వీటిని పంపించడం జరుగుతుంది.